अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము నిన్న 59వ అభ్యాసం చెప్పుకున్నాము. సో 59వ అభ్యాసంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? మనము నిన్న వ్యాకరణ అంశాలు చెప్పుకున్నాము, శబ్దకోశాలు, తెలుగు వాక్యాల గురించి పెట్టాము, అందరూ రాసుకుని ఉంటారు. నేను చెప్పిన సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాలకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చండి. అస్తు. సో శ్రీ ప్రకృత వంశరామః. నిన్న మీకు సంస్కృత వాక్య తెలుగు వాక్యాలు ఏవో చెప్పారో వాటికి ఒకసారి ఆన్సర్ చూసుకుని నేను చదువుతూ వెళ్తాను. తర్వాత మనము 30వ అభ్యాసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి సంస్కృత క్షమ్యతం అభ్యాస 29లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాలకు సమాధానం ఒకసారి చెప్తాను, అవి చూసుకోండి. సో ఒకసారి లక్ష్మి గారు అవి పంపించండి. చూడండి. సో అందులో మొట్టమొదటి సంస్కృత వాక్యాలు వచ్చేసి అభ్యాస 29లో సంస్కృత వాక్యాలు త్వా ప్రత్యయాన్ని ఉపయోగించే వాక్యాలు ఉంటాయని చెప్పాను. త్వా అంటే చేసి, వెళ్ళి అలాంటి అర్థంలో. చూడండి, చేసి, వెళ్ళి, నమస్కరించి, ఆడి, తిని, త్రాగి ఇలాంటి అర్థంలో త్వా ప్రత్యయం వస్తుంది. ఆ త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి ఎక్కువ వాక్యాలు ఇచ్చారు ఇక్కడ. ఒకసారి సమాధానం చూసుకోండి. నేను చదువుతూ ఉంటాను, నిన్న చెప్పుకున్నాను కూడా, ఒకసారి మళ్ళీ చెప్తాను. సహ పఠిత్వా గృహం గచ్చతి అంటే అతడు చదివి ఇంటికి వెళ్తున్నాడు. అది పఠిత్వా త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యం వచ్చింది. నెక్స్ట్ సహ స్నాత్వా పఠిత్వా లిఖిత్వా భోజనం ఖాదిత్వా జలం పీత్వా చ విద్యాలయం గచ్చతి అంటే అతడు స్నాత్వా స్నానం చేసి, పఠిత్వా చదివి, లిఖిత్వా వ్రాసి, భోజనం ఖాదిత్వా భోజనం చేసి, జలం పీత్వా చ ఇంకా నీరు త్రాగి విద్యాలయం గచ్చతి విద్యాలయానికి వెళ్తున్నాడు. ఇది చెప్పుకున్నాము. నెక్స్ట్ 3వ వాక్యం వచ్చేసి సహ ధనం ఆదాయ ఫలాని విక్రీయ శత్రుం ప్రహృత్య గృహం ఆగత్యా చ తిష్టతి అంటే అతడు ధనాన్ని ఆదాయ, ఇక్కడ త్వాస్థానం లెప్ వచ్చింది. ఎప్పుడు వస్తుంది చెప్పినాం? ధాతువునకు ముందు ఒకవేళ ఉపసర్గం ఉంటే ఆ త్వాస్థానం లెప్ వస్తుంది. ఆ లెప్కి అనుబంధం లోపం చేస్తే యా మిగులుతుంది. వాటి యొక్క రూపాలు మనం వ్యాకరణంలో చెప్పుకున్నాం. అదే ఇక్కడ యా త్వాస్థానం యా వచ్చింది అన్నమాట. అనుబంధం లోపం చేసుకుంటే అర్థం త్వా ప్రత్యయం యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ త్వాస్థానంలో లెప్ వచ్చినా కూడా అదే అర్థం ఉంటుంది. సో అది ఇక్కడ ఇవ్వబడింది. సహ ధనం ఆదాయ అతడు ధనాన్ని పొంది, ఫలాని విక్రియ అంటే ఫలాన్ని పొంది, శత్రుం ప్రహృత్య శత్రును ప్రహరించి అంటే శత్రు మీద ప్రహారం చేసి అని అర్థం. శత్రుం ప్రహృత్య గృహం ఆగత్యాచ ఇంకా ఇంటికి వచ్చి, గృహం ఆగత్యాచ తిష్టతి అంటే ఇంటికి వచ్చి కూర్చుంటున్నాడు. తిష్టతి కూర్చుంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి త్రయః కూర్చుంటున్నాడు, ఉంటున్నాడు, ఇవేం చెప్పుకోవచ్చు. అస్తు. త్రయః ఛాత్రాః తిస్రః బాలికాః త్రీని ఫలాని చ అత్ర సంతి. 3 ఛాత్రులు, 3 బాలికలు,
ఇంకా 3 పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. చా ప్లస్ అట్లా అకహ సందీర్ఘ సంధి చేశాము. నెక్స్ట్ 4 శిష్యాః చతస్రః కన్యాః 4 పుస్తకాని చ తత్ర సంతి. ఇవన్నీ సంస్కృత వాక్యాలకు మన తెలుగు సమాధానం చెప్పుకుంటున్నామండి. సంస్కృత వాక్యాలకు తెలుగు యొక్క సమాధానాలు. తో 4 శిష్యాః అంటే 4 శిష్యులు, 4 కన్యలు, 4 ఇంకా 4 పుస్తకాలు అక్కడ ఉన్నాయి. 4 పుస్తకాలు అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వస్త్రం క్రీణీయాత్, పుస్తకం గృహ్ణీయాత్, పుస్తకం గృహ్ణీయాత్, పుస్తకం గృహ్ణీయాత్. ధర్మం జానీయాత్ చ, ధర్మం జానీయాత్ చ అంటే వస్త్రం క్రీణీయాత్ వస్త్రం కొనాలి, లింగిలకారం యొక్క ప్రయోగము. పుస్తకం గృహ్ణీయాత్ పుస్తకం గ్రహించాలి. ధర్మం జానీయాత్ ఇంకా ధర్మాన్ని తెలుసుకోవాలి. ఇది మనకు 6వ వాక్యం. నెక్స్ట్ 7వ వాక్యం వచ్చేసి సహ పుస్తకం క్రేష్యతి, వస్త్రం గ్రహిష్యతి, ధర్మం జ్ఞాస్యతి చ అంటే అతడు పుస్తకాన్ని కొంటాడు, భవిష్యత్ కాలం అనేది. క్రేష్యతి కొంటాడు, వస్త్రం గ్రహీష్యతి, వస్త్రం గ్రహీష్యతి వస్త్రాన్ని గ్రహిస్తాడు. ధర్మం చ జాస్యతి చ, ధర్మం జాస్యతి చ శాశ్వత ముందు పెట్టుకో. ధర్మం చ జాస్యతి ఇంకా ధర్మాన్ని తెలుసుకుంటాడు, ధర్మాన్ని తెలుసుకుంటాడు. శాశ్వత ముందు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, ముందు పెట్టుకోండి. ధర్మం చ జాస్యతి, ధర్మం చ ఇంకా ధర్మాన్ని తెలుసుకుంటాడు భవిష్యత్ కాలంలో. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనము ఇంతవరకు సంస్కృత వాక్యాలకు తెలుగు సమాధానం చెప్పుకున్నాము. ఇప్పుడు తెలుగు వాక్యాలకు సంస్కృతం సమాధానం ఎలా ఉంటాయో చూడండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. అందులో మొదటి రోమన్లో 1వ వాక్యము తెలుగు వాక్యము గమనించండి. విద్యార్థి పాఠం చదివి, లేఖం రాసి, భోజనం చేసి మరియు నీరు త్రాగి విద్యాలయానికి వెళ్తున్నాడు. సో విద్యార్థిని ఛాత్ర పాఠం పఠిత్వా, త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి మనం వాక్య ప్రయోగం చేస్తున్నామట. కాబట్టి త్వా అంటే వెళ్ళి, చదివి ఇలాంటి అర్థాలు వస్తాయి. సో విద్యార్థి పాఠం పఠిత్వా, లేఖం రాసి అంటే లేఖం లిఖిత్వా, భోజనం చేసి అంటే భోజనం భుక్త్వా, భోజనం భుక్త్వా, నీరు త్రాగి అంటే జలం చ పీత్వా, విద్యాలయం గచ్చతి విద్యాలయానికి వెళుతున్నాడు, విద్యాలయం గచ్చతి విద్యాలయానికి వెళ్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి 2వ వాక్యం తెలుగు వాక్యం. బాలకుడు స్నానం చేసి ఈశ్వరునికి నమస్కరించి రొట్టెలు, అన్నము, పప్పు, కూర ఇవన్నీ కూర తిని మరియు పుస్తకం తీసుకొని పాఠశాలకు వెళ్ళాడంత అయిపోయింది. ఇక్కడ వెళ్ళాడు ఉంది. సో అగచ్చత్ వస్తుంది మనకు. ఓకే, పాఠశాలకు వెళ్ళాడు కాబట్టి భూతకాలం వెళ్ళి అది జరిగిపోయింది, వెళ్ళాడు కాబట్టి ఏం రావాలి మనకు? అగచ్చత్ వస్తుంది, రాసుకోండి. బాలకుడు స్నానం చేసిన బాలక స్నాత్వా, ఈశ్వరునికి నమస్కరించి ఈశ్వరం నత్వా, అలాగే రోటికాహ రొట్టెలు, అన్నం రోటికాహ అన్నం, సూపం పప్పు అంటే సూపం, కూర అంటే శాకం, శాకం తిని ఖాదిత్వా, ఇక్కడ తిని అనే వాక్యం రాలేదు, ఖాదిత్వా కూర తిని అంటే ఖాదిత్వా, పుస్తకం చ గృహీత్వా, ఇక్కడ శాకం ఖాదిత్వా రాయండి, ఖాదిత్వా శబ్దం అక్కడ రాయలేదు. శాకం ఖాదిత్వా, శాకం ఖాదిత్వా, పుస్తకం చ గృహీత్వా అక్కడ రాసుకోండి. శాకం ఖాదిత్వా,
పుస్తకం చ గృహీత్వా పుస్తకం చ గృహీత్వా పాఠశాలాం అగచ్చత్ పాఠశాలాం అగచ్చత్ వెళ్ళాడు కదా కాబట్టి అగచ్చత్ అనాలి. వెళ్తున్నాడు అంటే గచ్చతి వస్తున్నమాట కాబట్టి మహోదయ అగచ్చత్. గతవాన్ కూడా రాయొచ్చు చెప్పొచ్చు కదా, గతవాన్ కూడా చెప్పొచ్చు కదా మహోదయ. గతవాన్ కూడా చెప్పొచ్చు. ఓకేనా, అలా కూడా చెప్పుకోవచ్చు. గతవాన్ కూడా రాసుకుని ఇబ్బంది లేదు, గతవాన్ కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వంటవాడు అన్నమును, రొట్టెలను, పప్పును, ఇంకా కూరను, హల్వను మరియు పాయసమును వండి విద్యార్థికి ఇస్తున్నాడు. వంటవాడు పాచకః అన్నం, రొట్టెలను రోటికాం, పప్పును సూపం, కూరను శాకం, హల్వను లప్సికాం, హల్వా అంటే లప్సికాం, లప్సికా అనే స్త్రీలింగ శబ్దం లప్సికాం అంటున్నాను, లప్సికాం. మరియు పాయసం, పాయసం పాయసం చ ఇంకా మరియు అంటే ఇంకా పాయసం మరియు పాయసంను పక్త్వా వండి, వండి ఉదికిస్తున్న ఛాత్రాయ దదాతి, ఉదికిస్తున్న వారికి చతుర్థి విభక్తి రావాలి. అందుకే పక్త్వా ఛాత్రాయ దదాతి, ఛాత్రునికి ఇస్తున్నాడు. ఛాత్రాయ దదాతి ఛాత్రునికి ఇస్తున్నాడు. అక్కడ ఛాత్రుడు అంటే విద్యార్థి, విద్యార్థికి ఇస్తున్నాడు. అస్తు. నెక్స్ట్ 4వ వాక్యం. రాముడు మిష్టాన్నమును, పక్వాన్నములను, వెన్నెను, నెయ్యిని, పాలను మరియు చక్కెరను తిని ఇక్కడకు వస్తున్నాడు. తిని ఇక్కడికి వస్తున్నాడు. రామః మిష్టాన్నం, పక్వాన్నం, నవనీతం, నవనీతం, ఘృతం అంటే పాలను, నెయ్యిని అంటే ఘృతం, పాలను అంటే దుగ్ధం, దుగ్ధం, శర్కరను అంటే శర్కరాంచ పంచదార, శర్కరాంచ ఖాదిత్వా తిని, ఖాదిత్వా తిని అత్ర ఆగచ్చతి ఇక్కడికి వస్తున్నాడు. అత్ర ఆగచ్చతి ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడు. అస్తు. నెక్స్ట్ 5వ వాక్యం. కృష్ణుడు వాటికను చూసి బాలకుడికి ధనమిచ్చి పుస్తకాలను పొంది ప్రశ్నను అడిగి ఇంకా వచనం చెప్పి ఇక్కడకు వస్తున్నాడు. ఇదే అండి దీనికి వాక్యము. దీనికి సమాధానం వచ్చేసి కృష్ణ వాటికాం దృష్ట్వా, చూడండి పైన, బాలకాయ ధనం దత్వా బాలకుని ధనమిచ్చి, పుస్తకాన్ని లబ్ధ్వా పుస్తకాలను పొంది, ప్రశ్నం పృష్ట్వా ప్రశ్నను అడిగి, వచనం చ ఉక్త్వా ఇంకా వచనం చెప్పి, అత్ర ఆగచ్చతి ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడికి వస్తున్నాడు. వచ్చాడు అన్నాం అనుకోండి, ఇక్కడ వచ్చాడు ఉంది, ఇక్కడికి వచ్చాడు కాబట్టి మనం ఆగచ్చత్ అని పెట్టుకోవాలి. పక్కన రాసింది వస్తున్నాడు అన్నప్పుడు ఆగచ్చతి వస్తుంది, వచ్చాడు అన్నప్పుడు ఆగచ్చత్ అలా ఉండాలి. ఉండాలి ఆగచ్చత్, అది భూతకాలంలో జరిగిపోయిన విషయం కాబట్టి ఆగచ్చత్ పెట్టుకోండి. అస్తు. ఇది మనకు 5వ వాక్యం. నెక్స్ట్ 6వ వాక్యం చూసుకోండి. స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. నెక్స్ట్ వచ్చేసి 100 మంది విద్యార్థులు, 1000 పుస్తకాలు, ఇంకా 1,00,000 మంది మనుషులు ఉన్నారు. శతం ఛాత్రాః, శతం ఛాత్రాః, శతం ఛాత్రాః, శతం ఛాత్రాః, సహస్రం పుస్తకాని, సహస్రం పుస్తకాని, సహస్రం పుస్తకాని, సహస్రం పుస్తకాని, లక్షం జనాః, లక్షం జనాః, లక్షం జనాః, లక్షం జనాః, లక్షం జనాః, శతం ఛాత్రాः, సహస్రం పుస్తకాని, లక్షం జనాః, మనుష్య జనాః సంతి, జనాః సంతి అలా రాసుకోవచ్చు. మనుష్య అనుకోవచ్చు కదా ఆచార్య.
జనాః మనుష్యాः ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి కూరలో ఉప్పు తక్కువగా ఉందంట. కూరలో ఉప్పు తక్కువగా ఉంది, తెలుగు వాక్యం. సో శాకే లవణం న్యూనం అస్తి. శాకే లవణం న్యూనం అస్తి. నెక్స్ట్, వారంలో 7 రోజులు ఉంటాయి, అవి తెలిసినటువంటి. సప్తాహే సప్త దినాని సంతి. సప్తాహే సప్త దినాని సంతి. ఏంటివి? రవివార, సోమవార, మంగళవార, బుధవార, గురువార, శుక్రవార, శనివార. ఓకే, నెక్స్ట్ 9వ వాక్యం. 3 శిష్యులు, 3 బాలికలు మరియు 3 పుష్పాలు అక్కడ ఉన్నాయి. అంటే 3 శిష్యాః, 3 బాలికాః, 3 పుస్తకాని చ అథవా పుష్పాని చ. పుస్తకాలన్నా పుష్పాలని ఏదో ఒకటి, 2 నపుంసకలింగ శబ్దాలు అంట. సో పుస్తకాని చ లేదా పుష్పాని చ, ఇంకా పుష్పాలు. అత్ర సంతి, ఇక్కడ ఉన్నాయి. అత్ర సంతి, ఇక్కడ ఉన్నాయి. సో ఏంటి వస్తుంది? 4 మనుష్యులు. ఏంటి? 3 శిష్యులు, 3 బాలికలు. అంటే 3 శిష్యాః, 3 బాలికలు, 3 బాలికాః మరియు 3 పుష్పాలు. 3 పుస్తకాని చ, 3 పుస్తకాని చ అథవా పుష్పాని చ అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నప్పుడు తత్ర సంతి, ఇక్కడ ఉన్నాయంటే అత్ర సంతి. అక్కడ ఉన్నాయంటున్నాం కాబట్టి తత్ర సంతి అలాయండి. తత్ర సంతి. ఒకవేళ ఇక్కడ ఉంటే, ఇక్కడ అనే పదం ఉంటే అత్ర సంతి ఏదైనా ఒకటి. అస్తు. 4 మనుష్యులు, 4 బాలికలు, ఇంకా 4 పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి అంటే 4 మనుష్యాః, 4 బాలికాః, 4 చ పుస్తకాని అత్ర సంతి. అత్ర సంతి. సో ఇది సమాధానము. 4 మనుష్యాః, 4 మనుషులు, 4 బాలికాః, 4 బాలికలు, 4 చ పుస్తకాని, ఇంకా 4 పుస్తకాలు అత్ర సంతి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ 11వ వాక్యం. 4 విద్యార్థులకు మరియు 4 విద్యార్థినీలకు 4 పుస్తకాలు ఇవ్వు. ఇక్కడ ఇస్తున్నాం. ఇచ్చే అంటే అర్థం వచ్చింది అక్కడ చతుర్థి భక్తి. ఎవరికైతే ఇస్తున్నామో అక్కడ చతుర్థి భక్తి పెట్టుకుంటాం. సో చతుర్భ్యః ఛాత్రేభ్యః, చతుర్భ్యః ఛాత్రేభ్యః, చతశ్రీభ్యః ఛాత్రాభ్యః, చతశ్రీభ్యః ఛాత్రాభ్యః 4 పుస్తకాని, 4 పుస్తకాలు దేహి ఇవ్వు. అంటే 4 ఛాత్రులకు, 4 ఛాత్రులకు, 4 ఛాత్రులకు, 4 విద్యార్థినీలకు, అంటే విద్యార్థినీలకు, 4 విద్యార్థులకు, 4 విద్యార్థినీలకు 4 పుస్తకాలు ఇవ్వు. ఇవ్వు ఎవరికైతే ఇస్తున్నా వాళ్ళు చతుర్థి భక్తి వచ్చిందన్నమాట. అస్తు. 12వది. అతడు పండ్లు కొనాలి. సహ ఫలాని క్రీణీయాత్. సహ ఫలాని క్రీణీయాత్. సహ ఫలాని క్రీణీయాత్. నీవు వస్త్రం కొను. నీవు వస్త్రం కొను. త్వం క్రీణీహి. త్వం క్రీణీహి. త్వం క్రీణీహి. वस्त्रं क्रीणीयात्. క్రీణీహి, నువ్వు వస్త్రం కొను. అంటే త్వం వస్త్రం క్రీణీహి, కొను. నన్ను పుస్తకం కొనమంటావా? నన్ను పుస్తకం కొనమంటావా అంటే అహం పుస్తకాని క్రీణాని. అహం పుస్తకాని క్రీణాని. క్రీణాని అలా వస్తుంది. అతడు పండ్లు కొంటాడు.
అతడు పండ్లు కొంటాడు అంటే సహ పుస్తకం క్రేష్యతి, భవిష్యత్ కాలం కొంటాడు, అందుకే సహ పుస్తకం క్రేష్యతి, సహ పుస్తకం క్రేష్యతి. అతడు ధర్మం తెలుసుకోవాలి, అతడు ధర్మం తెలుసుకోవాలి, సహ ధర్మం జ్ఞాస్యతి. తెలుసుకోవాలి అంటున్నా కదా, ఆజ్ఞార్థం. జానీయాత్, సహ ధర్మం 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 జానీయాత్. సహ ధర్మం జానీయాత్. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఈ 16 వాక్యాలు తెలుగు వాక్యాలకు సంస్కృత సమాధానం మనం చూసామండి. ఈ రకంగా మనము ఈ 29లో ఉండే అభ్యాసం 29లో ఉండే శబ్దకోశ నియమాలను ఉపయోగించి సంస్కృత వాక్యాలకు తెలుగు సమాధానాలు, తెలుగు వాక్యాలకు సంస్కృత సమాధానాలు మనం చూసామండి. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాల్లో అశుద్ధ వాక్యం ఏంటి? పాత్వా, నమిత్వా. ఇక్కడ త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి తప్పించాడు. పాత్వా కాదు పీత్వా ఉండాలి. ఇక్కడ నమిత్వా ఇచ్చాడు, నమిత్వా కాదు నత్వా ఉండాలి. ఇక్కడ అశుద్ధ వాక్యంలో గ్రహిత్వా ఇచ్చాడు, గ్రహిత్వా కాదు గృహీత్వా అలా ఉండాలి. మనం చెప్పిన 75వ నియమం ప్రకారం. నియమ సంఖ్య ఎంత? 75 ప్రకారంగా. అస్తు. రెండవ అశుద్ధ వాక్యం ఏంటి? పశ్యత్వ అన్నాడు. పశ్యత్వ కాదు, దృష్ట్వా వస్తుంది, చూడటానికి, చూసి అనే దానికి పశ్యత్వ అని అశుద్ధంగా రాయబడింది. దానికి ఏముండాలి? దృష్ట్వా. అలాగే దాత్వా ఇచ్చాడు. దాత్వా కాదు దత్వా, ఇచ్చి. దాత్వా కాదు దత్వా అని ఉండాలి. నెక్స్ట్ భ్రూత్వా ఇచ్చారు. భ్రూత్వా కాదు ఉక్త్వా. ఉక్త్వా. ఇక్కడ త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్దరూపం తప్పు ఇవ్వబడింది. అది ఇది కూడా 75వ నియమం ప్రకారంగా మనం సరి చేసుకోవాలి. అది మనం చూసాం. శుద్ధ వాక్యాలు పక్కన ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఇవి కూడా మనం చూసాము. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. కింద అభ్యాసం చేయమని చెప్పి కొన్ని వాక్యాలు ఇవ్వబడ్డాయి. ఏంటంటే అవి మొట్టమొదటిలో కా కామ గాలోని వాక్యాలు, మన తెలుగు వాక్యాలు కా గా అని చెప్పి 3 భాగాలు చెప్పుకుంటాం తెలుగు వాక్యాలు. అందులో కకారము గకారంలోని వాక్యాలను బహువచనంలోనికి మార్చండి, అవి బహువచనంలోకి మార్చమని చెప్పాము. అలాగే రెండో కాలో కకారంలో కకారము గకారంలోని వాక్యాన్ని బహువచనంలోకి మార్చాలి. నెక్స్ట్ రెండో పాయింట్లో ఒత్తుకాలో త్రీ కామ చతుర ఈ శబ్దాలకు 3 లింగాలు రూపాలు రాయాలండి. 3 లింగాలు నేను చెప్పుకున్నాం. 3 శబ్దానికి సంఖ్యావాచ శబ్దాలు ఏమొస్తాయి? 3కి తిస్రహ, 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 త్రీన్, త్రిభ్యః, త్రిభ్యః, త్రయాణం త్రీషు. అలాగే త్రయః త్రీన్, త్రిభిః, త్రిభ్యః, త్రిభ్యః, త్రయాణం త్రీషు అలా చెప్పుకున్నాం పుల్లింగంలో. స్త్రీలింగంలో తిస్రహ, తిస్రహ, తిస్రిభిః, తిస్రిభ్యః, తిస్రిభ్యః, తిస్రీణాం తిస్రీషు ఈ రకంగా మనం స్త్రీలింగంలో చెప్పుకున్నాము. అలాగే నపుంసకలింగంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. నపుంసకలింగంలో కూడా మనము రూపం చూసాము సంఖ్యావాచ శబ్దానికి. సో నపుంసకం ఎదుగు తిస్రహ, తిస్రహ, తిస్రిభిః, త్రీని, త్రీని నపుంస త్రీ శబ్దానికి త్రీని, త్రీని, త్రిభిః, త్రిభ్యః, త్రిభ్యః, త్రయాణం త్రీషు. త్రయః త్రీని, త్రీని ఈ రెండిట్లో తేడా చూసిన తర్వాత పుల్లింగంలో నపుంసకలింగంలో తృతీయ భక్తి నుంచి మొదలు రూపాలు సమానంగా ఉంటాయని చెప్పాము. ఒక స్త్రీలింగంలో మాత్రము తిస్రహ, తిస్రహ, తిస్రుభిః, తిస్రుభ్యః, తిస్రుభ్యః, తిస్రీణాం తిస్రీషు అలా ఉంటుంది. అలాగే చత్వారి శబ్దాన్ని కూడా చెప్పుకున్నాం. చత్వారః, చతురః, చతుర్భిః, చతుర్భ్యః, చతుర్భ్యః, చతుర్ణాం చతుర్షు అలా వస్తుంది పుల్లింగంలో.
అది మీకు గ్రూపులో పెట్టే ఉన్నారు, రాసుకొని ఉంటారు, లేకపోయినా రాసుకోండి. నపుంసకలింగంలో చత్వారి చత్వారి, మిగిలినటువంటి పుల్లింగానికి సమానంగా చతుర్భిః చతుర్భ్యః చతుర్భ్యః చతుర్నాం చతుర్షు అని చెప్పి. అలాగే స్త్రీలింగంలో కూడా చతస్రః చతస్రః చతశ్రుభిః చతశ్రుభిః చతశ్రుభ్యః చతశ్రూణాం చతశ్రుషు. ఈ రకంగా ఇక్కడ 3 లింగాల్లో చతుర్ శబ్దానికి మనం చూసాము. తర్వాత 5 నుంచి సంఖ్యావాచ శబ్దాలు అన్ని కూడా పుల్లింగమైన నపుంసకలింగ స్త్రీలింగమైన అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది, దాంట్లో మార్పు ఉండవు. ఓన్లీ 1 నుంచి 4 సంఖ్యల వరకే 3 లింగాల్లో ఉంటాయి అని చెప్పుకున్నాం. అవి ఏంటో మనం చూసామండి. అస్తు. సో ఈ రకంగా అవి మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ గకారంలో ఇచ్చి ఏమి ఇచ్చారంటే ఇక్కడ క్రీధాతు, గ్రహధాతు, జ్ఞాధాతు ఈ ధాతులకు విధిలింగు మరియు లిట్లకారం యొక్క రూపాలు రాయండి అని చెప్పారు. ఇవి చెప్పుకున్న క్రీనీయాత్, గృహ్ణీయాత్, జానీయాత్ అలాగా లింగులకారము మరియు లిట్లకారం యొక్క రూపాలు రాయాలి. అది మనం చెప్పుకున్నాం, అవి రాయండి, ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఒట్టు ఘాలో పట్, లిఖ్, గమ్, హన్, స్నా, ఖాద్, పచ్, దృష్, లభ్, ప్రచ్, బ్రూ, వస్, గ్రహ, దా, పా ధాతు ఈ ధాతులకు త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి రూపాలు తయారు చేయండి. అంటే పటిధాతుకు తాగలిపితే పటిత్వ, లిఖికి లిఖిత్వ, గమ్కి గత్వ, హన్కి హత్వ, స్నాకి స్నాత్వ. అలాగే త్వా ప్రత్యయం వచ్చినప్పుడు ఏ రూపం వస్తే ఆ రూపాలు రాయాలంట. పచ్కి పక్త్వ, దృష్కి దృష్ట్వ అవన్నీ ముందు చెప్పుకున్నామండి. మనకు శబ్దకోశంలో కనిపిస్తాయి, లేదా నియమాల్లో కనిపిస్తాయి, లేదంటే మనకు వాక్యాలు, సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు ఇవన్నీ వచ్చాయండి. ఈ ధాతులు అన్నింటిని ఉపయోగించాం. అక్కడ చూస్తే మీకు దీనికి ఒక సమానం దొరుకుతుంది. కాబట్టి త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి అవి రాయండి. నెక్స్ట్ 5వ పాయింట్ సంధి చేయండి. సంధి చేయాలి. ఇక్కడ విడదీశారు, అవి కలిపి రాయాలి. ఓకేనా? సో కహ ప్లస్ అపి, కహ ప్లస్ అపి కోపి, అతో రోద ప్లుతా దత్ప్లుతే ఉత్పసంధి మనం చెప్పుకున్నామట. సో కహ ప్లస్ అపి కోపి, అలాగే కహ ప్లస్ అపి కోపి, దేవః ప్లస్ అధునా దేవోధునా, సహ ప్లస్ అయం సోయం, రామః ప్లస్ అవదత్ రామో వదత్ రామో వదత్, హరిః ప్లస్ అగచ్చత్ హరి రగచ్చత్ వస్తుంది. ఇక్కడ హరి రగచ్చత్ పక్కన వ్యంజనం లేదు, హరి రగచ్చత్ వస్తుంది. రామో అవదత్, ఇక్కడ హరి శబ్దం కాబట్టి ముందు అకారం లేదు కాబట్టి ఇక్కడ హరి రగచ్చత్ వస్తుంది అన్నమాట. అలాగే శిశు ప్లస్ ఆగచ్చత్ శిశురాగచ్చత్, ఇక్కడ రా వస్తుందండి, ఇక్కడ రా వస్తుంది, శిశురాగచ్చత్ వస్తుంది అన్నమాట. అలాగే పితుహు ప్లస్ ఇచ్చ పితురిచ్చ, ఇక్కడ హరి శిశు పితుహు ఈ 3 శబ్దాలు ఉకారాంతాలు కాబట్టి ఇక్కడ రేపంలోనే రేపానికే పక్కన ఉండే స్వరం కలిసిపోతుందన్నమాట. ముందు మాత్రం అలా లేదు. కహ అపి కోపి, దేవః ప్లస్ అదన దేవోదన 2 అకారాలకు మధ్యన విసర్గం ఉంది కాబట్టి, రేపం ఉంది కాబట్టి దానికి ఊ వస్తుంది. ఆ రెండింటి మధ్య ఆద్గుణ ప్రకారంగా ఓ అయిపోతుంది. తర్వాత ఆ రెండిటికి మధ్యన మళ్ళా గుణం చేసిన తర్వాత ఏంగహ పదాంతాదతి ప్రకారంగా ఏమవుతుంది, పూర్వరూప సంధి అవుతుంది అన్నమాట. పదానికి అంతిమంలో ఓకారం ఉంటే పక్కన ఆకారం అవుతుంది, అవగ్ర చిహ్నంగా మారిపోతుంది. అది పూర్వరూప సంధి వస్తుంది. ఈ రకంగా మనం సంధి కూడా చూసాము. అది అతో దోదప్లుతాదప్లుతే అనే సూత్రాన్ని ఉపయోగించి, అలాగే అంటే ఏంటో ససజుసోదు అనే సూత్రం పదానికి అంతిలో సకాలంగా దానికి గురువు వస్తుందని చెప్పి దాన్ని ఉపయోగించి మనం చూసామండి. అస్తు. జీ రామకృష్ణ గారండి. పితుహు ఉచ్చ అంటే ఇచ్చ అంటే ఏమొస్తుంది మహోదయ? తండ్రి యొక్క ఇచ్చ కోరిక. అంటే పితుహు విసర్గానికి సా వస్తుంది, అంటే విసర్గ రాని మొదటి స్థితి అంటే రేపం. ఆ రేప అవస్థని విసర్గ రాకముందుగా పక్కన స్వరం ఉంది కాబట్టి కలిసిపోతుంది, పితురిచ్చ అయిపోతుంది. అంటే పితువు యొక్క అంటే తండ్రి యొక్క కోరిక, ఇష్టము అని అర్థం. ఓకే, ఈ రకంగా మనం అభ్యాసం 29 కూడా మనం పూర్తిగా చెప్పుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు రాసుకోండి అభ్యాసం 30. ఇందులో ఎవరికైనా సందేహం ఉందా ఇప్పుడు చెప్పిన వాక్యాల్లో కానీ ఇంకెవరికైనా కానీ? గురుగారు బ్రూకి త్వా ఏమొస్తుందండి? బ్రూ ధాతువుకి త్వా ఏమొస్తుంది? బ్రూ అండి. బ్రూ అంటే
అబ్రవీత్ ఇలా వస్తుంది కదా. అదే వక్త్వ అని వస్తుంది. ఉక్త్వ జీ ఏదో అడిగారండి. బ్రూకి ఉక్త్వాయేనా అండి బ్రూకి వచ్చేది? బ్రూకి ఉక్త్వ వస్తుందండి. బ్రూకి దాంట్లో మన వ్యాకరణ సూత్రం ప్రకారం బ్రువో వచ్చిహి అని చెప్పి ఒక వచ్చు వస్తుందండి. వచ్చు రాగానే దానికి త్వా ప్రత్యయం కలిపి సంప్రసారం చేసుకుంటున్నాం. వాలో ఉండే వకారానికి ఊ వస్తుంది, ఉక్త్వ అయిపోతుంది అనమాట. ఈ రకంగా. అట్లాగే వాటిక అంటే మనకి ఇంట్లో ఉండి స్థలం అండి. వాటిక అంటే ఉద్యానం అంటే మనకి ఇంటి ముందు కూడా మనం పార్కుల యొక్క విశాలమైన ప్లేస్ ఉందని వాటికగా తయారు చేసుకోవచ్చు. బయట కూడా ఈ రోజులో పార్కులు బాగా కనిపిస్తుంటాయి మనకి నగరాల్లో. లేదా కొన్ని ఉద్యానాలు ఉంటాయి. లాంటిది. ధన్యవాదాలు. ఓకే అండి. ఇవన్నీ మీకు పుస్తకం తయారవుతుంది. ఆ పుస్తకం తయారవుతుంది కాబట్టి పుస్తకాల్లో మీకు ఇవన్నీ రాయబడతాయి. కాబట్టి ఈ పుస్తకం ప్రింటింగ్ అవుతుందండి. మర్చిపోయిన పుస్తకం అని గుర్తుకొచ్చింది. కాబట్టి ఈ పుస్తకం ప్రింటెడ్ అవుతుందండి. కాబట్టి రెండో పుస్తకం ఒకటి మనం తయారు చేస్తున్నాం. అది కూడా ఎండింగ్ లో ఉంది. అలాగే ఈ పుస్తకం కూడా మనకు అనుకోకుండా తయారైంది కాబట్టి ఈ పుస్తకం ప్రింటెడ్ అవుతుంది. కాబట్టి ఆ పుస్తకాన్ని కూడా మీలో ఉండే విద్యార్థులే దానికి అందరూ డబ్బులు పోగు చేసి ఆ పుస్తకానికి దాన్ని ప్రింటింగ్ రూపంలో మనకు పుస్తక రూపంలో ఆడడానికి సహకరించారు. కాబట్టి దీన్ని కూడా ఈ పుస్తకాన్ని మనము అందరికి ఉపయోగపడే విధంగా మీ అందరూ కలిసి మనందరం కలిసి దీన్ని మనము మన యథాశక్తి, దీంట్లో అనివార్యం కాదు, ఇంతని అంతని కాదు, అనివార్యం తలా ఒక చేసుకుంటే మనం ఈ పుస్తకం ప్రింటెడ్ అయిపోయి మనకు 10 మందికి ఉపయోగపడుతుంది. అందరికీ. ఎందుకంటే మీరు చూస్తున్నది ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది, సరళంగా ఉంది. హిందీది మన తెలుగు అనువాదం చేసి చెప్తున్నామట. కాబట్టి మీరు ఈ పుస్తకం కూడా ఇది అయిపోయిన వంటి లోపల మన ప్రింటింగ్ అవుతుంది కాబట్టి టైపింగ్ జరుగుతుంది. కాబట్టి పుస్తకం ప్రింటింగ్ కొరకు మీరు కూడా మీ వంతు సహకారం చేయవచ్చండి ఇక్కడ. కాబట్టి జీ ఖచ్చితంగా ఇది మన అందరి సహకారంతో ఈ పుస్తకం బయట తీసుకొద్దామండి. కాబట్టి మీ యథాశక్తి మీరు దీంట్లో ధన సహాయం చేస్తేనే మన పుస్తకాన్ని ముందు తీసుకొద్దామండి. అస్తు. అది మీకు నెంబర్ చెప్తారు, ఆ నెంబర్ అకౌంట్ లో చెప్తారు. అది దానికి మీరు గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ లేదంటే అకౌంట్ నెంబర్ పెడతారు, అకౌంట్ వేసేయచ్చండి. ధన్యవాదాలు మహోదయ. అస్మాకమపి భవాన్ ఏకః అవకాశः దీయతే. జీ. కాబట్టి ఈ పుస్తకం మనందరి సహకారంతో ముందు తీసుకో అందరికీ పంపించబడుతుంది. ఈ పుస్తకం ప్రారంభంలో వచ్చిన ప్రింటెడ్ పుస్తకాలు కూడా మనకు నిశుల్కంగా ఇవ్వబడతాయండి. అందరికి కూడా ప్రారంభంలో వచ్చినవి మనకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అంతా వచ్చిన వాళ్ళంతా కూడా. కాబట్టి ఇవన్నీ మనకు ముఖ్యంగా దీని ఉద్దేశం మనకి వ్యాపారం దృష్టికోణం కాదు, మనకు అందరికీ ఉపయోగపడే సరళంగా అందరూ నేర్చుకోగల ఉద్దేశం ఇది. కాబట్టి దీనికి మనం ఆ రకంగా దీన్ని ప్రింటెడ్ చేసి అది ముందు తీసుకొస్తామండి. అందరికీ ఉపయోగపడే విధంగా, సహజంగా ఫ్రీగా వచ్చే విధంగా పుస్తకం. అస్తు. కాబట్టి మీరు అది నెంబరు ఒకసారి చెప్తారు, ఆ నెంబర్కు మీరు పంపించండి. ఓకేనా? ఎందుకంటే ఇదో పాఠం కూడా అయిపోయింది కాబట్టి లాస్ట్ రోజు మనకు నెక్స్ట్ కంటిన్యూగా నడుస్తుంది. మనకు నెక్స్ట్ ప్రౌఢ రచన వరకు మొదలు చెప్పుకుంటాము. కాబట్టి 2 పుస్తకాలు తయారయ్యాయి కాబట్టి మనం ఇది ఎప్పుడు మనం దీన్ని తీసుకుంటామండి. ఫోన్ పే ఇదిగో 8448105309. ఇక్కడ నెంబర్ పెట్టారు చూడండి. మెసేజ్ పంపించేసేమానండి గురువు గారు. ఇది ఇక్కడ పెట్టారు. మనం ఎవరైనా పెట్టచ్చు, మీరు పెట్టండి గ్రూప్ లోను. ఎవరైనా పెట్టండి, నాకు దగ్గర లేదు. అలాగే నేనే పెడతాను. ఓకే, మీరు పెట్టండి. అలాగే ఒకటి రాసుకోండి. 844. ఇదే స్క్రీన్ షాట్ పెడతానండి, ఇబ్బంది ఏమీ లేదు. 844 స్క్రీన్ షాట్ గ్రూప్ లో పెడతాను, ఇబ్బంది లేదండి. గ్రూప్ లో పెట్టేస్తా, చూడండి. ఓకేనా? ఇక్కడ 8448105309 ఈ నెంబర్ మీరు చేర్చండి. అకౌంట్ నెంబర్ ఏ విధంగా అనుకూలంగా వేయచ్చు. పుస్తకం నిమిత్తమైన దీని గురించి. దీని తర్వాత పుస్తకాలు మనకి ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి దానికి ఉపయోగపడుతున్నాయి. దానికి గురువు గారు ఇది జీపే కూడా ఉందా? ఓన్లీ ఫర్ దీనికి జీపే ఉందా? ఈ నంబర్ కు ఏంటండి జీపే ఉన్నదా? ఓన్లీ ఫోన్ పేనా? ఫోన్ పే, గూగుల్ పే అండి. సరే రైట్, ధన్యవాదాలు. ఫోన్ పే, గూగుల్ పే రెండు ఉన్నాయి. సో అది నా విషయం ప్రస్తావన చెప్పేశాను. ఇప్పుడు మనం ఇంకా ఇందులో సందేహాలు ఉన్నాయా 30 అభ్యాసంలో?
గురువు గారు సహా ప్లస్ అయం చెప్పండి. ఏంటండి? సహ ప్లస్ అయం. సహ ప్లస్ అయం. సహాయం. సోయం. ఓకే ఓకే. సోయం అవుతుంది మహోదయ. సోయం. సోయం అండి. ఓకే 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 అండి. జీ చెప్పండి. థ్యాంక్ యూ. జీ ఏదో అడిగారండి, ఏదో అడగబోతున్నారు. సహ ప్లస్ అయం. అయం ఏమిటి అంటున్నారు సోయం మహోదయ? సోయం సోయం. తోయం. కాదు సోయం. మహోదయ, సహ ప్లస్ అయ్యం ఏమవుతుంది అని మహోదయ, సహ ప్లస్ అయ్యం ఏమవుతుంది అని సహ ప్లస్ అయం సోయం అవుతుందండి. సహ ప్లస్ అయం సోయం. ఓకేనా? సహ ప్లస్ అయం సోయం అయిపోతుంది. రెండు అకారక మధ్యన విసర్గం కంటే ముందు రేప ఉంది కాబట్టి దానికి ఊ అవుతుంది. ఊ స్థానంలో ఆద్గుణ ఓ అయిపోతుంది. ఆ రకంగా సోయం అయిపోతుందండి. ఓకేనా? అస్తు. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ హరి ప్లస్ ఆగచ్చత్ అండి. హరి ప్లస్ ఆగచ్చత్. హరి రగచ్చత్. హరి రాగచ్చతి. హరి ఇక్కడ హరి రగచ్చతి. రగచ్చతి రా ఉంటుంది. రా పక్కన ఉండే ఆకారం కలిసిపోతుందండి. హరి రగచ్చతి వస్తుంది. అస్తు. గురుగారు ఫోన్ పే గ్రూప్ లో పెట్టానండి, చూసుకోండి. ఫోన్ పే కూడా పెట్టి ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చాను. ఎందుకంటే అనుకూలంగా అకౌంట్ నెంబర్ వేయాలనుకునే వాళ్ళకి కొంతకాల సౌకర్యం ఉంటుంది కాబట్టి ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వబడింది. మీరు గ్రూప్ లో పెట్టేస్తారు. మీరు ఈ అకౌంట్ నెంబర్ కూడా వేయించండి. ఓకే, ఇది కూడా పంపిస్తారు. అది కూడా గ్రూప్ లో పెట్టేస్తున్నానండి. జీ జీ. గురుగారు ఎంత పెట్టాలా, ఎంత పంపించాలా? అది యథాశక్తి అండి. ఇంత కాదు, అదేం లేదు. యథాశక్తి. ఇవన్నీ పుస్తకాలకు ఉపయోగించబడతాయి. మనకి ఇది కాకుండా నెక్స్ట్ ప్రౌఢ దర్శనం కోముంది అలా పుస్తకాలు ప్రింటెడ్ కోసం ఉపయోగించబడతాయి ఇవి. కాబట్టి మీ ధన్యవాదాలు. అందరికీ ఉపయోగపడాలి ఈ పుస్తకాలు. మనకు మన వంతుగా ఈ బ్రహ్మ విద్య అనేది, ఈ దేవభాష అనేది అందరికీ మన వల్ల ఒకరికి సహాయపడినా, ఒకరికి నేర్చుకోగలిగినా మనం చేసుకునేది, మనం చేసిన ప్రయత్నం పురుషార్థం అందరికీ ఉపయోగపడుతుందండి. వాళ్ళ జీవితాన్ని మార్చగలుగుతుంది. కాబట్టి ఆ పరోపకార కార్యంలో, సామాజిక కార్యంలో మనం దీంట్లో మన వంతుగా అందరం ముందుందాం. అస్తు. సో యథాశక్తి అంటే అనివార్యం కాదు. దీంట్లో ఇంత ఇదని కాదు, మీ యథాశక్తి. సో అవసరాన్ని బట్టి మనం దీన్ని ఇంకా కావాలంటే మీకు ప్రస్తావిస్తాను. అస్తు. ప్రస్తుతానికి ఇది మీకు తెలియజేశాను. అవసరం బట్టి మీరంతా ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. మనం ముందుకు తీసుకెళ్దామండి పుస్తకాన్ని. అస్తు. ఇప్పుడు అది రాసుకోండి. అది మీరు నెంబర్ చూసుకోండి. ఒక సందేహం వస్తే ఫోన్ చేయండి, ఇబ్బంది లేదు. మళ్ళీ ఇప్పుడు అభ్యాసం 30 పెట్టండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కూడా మీ గ్రూప్ లో పెట్టారు, లేకపోయినా రాసుకోవచ్చు. మనకు రేపు మళ్ళీ యథావిధిగా రేపు మర్చిపోయినా ఉదయమే మీరంతా ఉపయోగపడుతుంది. గురువుల యొక్క ఉపదేశం ఉంటుంది కాబట్టి చాలా మంది తెలుగులో చెప్పేవాళ్ళు ఉన్నారు, హిందీలో చెప్పేవాళ్ళు ఉన్నారు. హిందీ చెప్పినా మీకు అర్థం కానిదంటే ఏం లేదు, నేను చెప్తాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి. కానీ చాలా మంది గురువులు వస్తున్నారు కాబట్టి మీరు రేపు 8 గంటలకు ఖచ్చితంగా 8 గంటలకే వచ్చేయండి రేపు ఒక్కరోజు. సో 8 నుంచి 9 త్వరగా వచ్చామంటే మనం త్వరగా అయిపోతుంది. 9కి లేదంటే ఒక 10 నిమిషాలు అటు ఇటు ఎక్కువ కావచ్చు. కానీ రేపు అంతా 8 గంటలకే వచ్చేయండి. ఇదే లింక్ ద్వారా అందరూ చాలా మంది గురువులు వస్తున్నారు కాబట్టి ఈ లింక్ ద్వారా వచ్చేయండి. న్యాయ దర్శనం సంబంధించి, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి, ఇంకా ఈ వైదిక విద్య, ఈ సంస్కృతి విద్య మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఎందుకు చదవాలి, దీనివల్ల లాభాలు ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఔచిత్యం ఏంటి, దీని యొక్క మాహాత్మ్యం ఏంటి అనే విషయాల గురించి మనకు చాలా విషయాలు చాలా చక్కగా ప్రస్తావిస్తారు. కాబట్టి ఉపన్యాసం మనం అందరూ గ్రహించవచ్చు. కాబట్టి మీరంతా కూడా ఈ ఉదయం క్లాస్కి అటెండ్ అవ్వండి. నెక్స్ట్ మనకు రేపు సాయంత్రమే వర్ణోచ్చరణ శిక్ష ఉంటుందండి. మనకు నెక్స్ట్ చెప్పుకోబోయేది 10 రోజుల వరకు ఉంటుంది. అది మీకు పీడిఎఫ్ రేపు పంపిస్తాము. కాబట్టి మొట్టమొదటి రేపు కూడా దీని గురించి వర్ణోచ్చరణ శిక్ష ఎందుకు, ఏ రకంగా వర్ణ ఎలా ఉత్పన్నం అవుతాయి, ఎలా వాటిని పలకాలి, ఎలా ఉచ్చరించాలి, వాటి యొక్క స్థానం ఏంటి, వాళ్ళు ఆ శబ్దాల్లో స్థానాల్లో ధ్వని ఎలా వస్తుంది, ఘోషం ఎలా వస్తుంది, నాదం ఎలా ఉంటుంది, స్వరాలు మనం చూస్తున్నాం, రకరకాల స్వరాలు వస్తున్నాయి, అది ఎన్ని ఎలా వస్తాయి, ఎలా ఉత్పన్నం అవుతాయి అనే విషయాన్ని సూక్ష్మంగా ఈ పుస్తకం గురించి రాసినటువంటి వ్యక్తి ఉదయన్ ఆచార్య అనే ఆచార్య వారు వస్తున్నారు. కాబట్టి వారు కూడా మనకు వారి ఉపన్యాసం ఉంటుంది. చాలా చక్కగా ఆయన తెలుగులో బోధిస్తారు, మనకు తెలుగు విద్వాంసులు ఆయన. కాబట్టి రేపు ఇదే విధంగా 6 గంటల నుంచి 7 గంటల వరకు మనకు యథావిధిగా రేపు వర్ణోచ్చరణ శిక్ష గురించి ఉంటుంది. మీరు రేపు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు వింటే చాలు వారి ఉపన్యాసం. నెక్స్ట్ నుంచి మనకు అన్ని ఉపలబ్ధం అవుతాయి గ్రూప్ లోనే.
స్లైడ్ పంపిస్తాం కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి రేపు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు చాలా మంది గురువుల ఉపదేశం న్యాయదర్శనం క్లాస్కి వచ్చేయండి. ఈవినింగ్ మనం అంతా కూడా వరుణోచన శిక్ష నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి అనివార్యం అండి ఇది. కాబట్టి ఈ వరుణోచన శిక్ష క్లాస్ కూడా యథావిధిగా 6 గంటల నుంచి 7 గంటలకు వచ్చేద్దామండి, యథావిధిగా సమయం అనుసారంగా. అది గుర్తుపెట్టుకోండి. ఇదే లింకుల ద్వారా అందరూ జాయిన్ అవ్వండి. కాబట్టి రేపు సమయానికే వచ్చేయండి అందరూ కూడా. రేపు ఒక్కరోజు మనకు మిగిలిన టైంలో కొంచెం వెనక ముందే ఇబ్బంది లేదు. ఈ టైంకి మాత్రం రేపు అంతా గురువులు వారిని వెయిట్ చేయించకూడదు. మనం వెయిట్ చేసామంటే వారి యొక్క ఉపన్యాసాన్ని మనం మన దగ్గర లాభాన్ని పొందలేము. కాబట్టి చెప్పని ఎవరికి ఏ వాక్యం ఏ శబ్దం ఎప్పుడు ఎలా మారుస్తుందో, కాబట్టి వారి యొక్క దర్శనము వారి యొక్క అమృత వచనాలను మనం పొందుదామండి, వారి యొక్క లాభాన్ని పొందుదాము. అస్తు. వారు ఎంతో అనుభవంతులు, అందరూ కూడా పెద్దవాళ్ళు, విద్వాంసులు, పూర్తిగా జీవనం సమర్పించేసిన వాళ్ళు అన్నమాట, పూర్తి వైదిక వాంగ్మయంలో. కాబట్టి అటువంటి వాళ్ళు మనకి ఈ రోజు సమయం ఇవ్వడం పెద్ద గొప్ప విషయం అండి. సామాన్యంగా ప్రతి ఒక్కరికి అందరూ బిజీగా ఉంటారు. అటువంటిది మన అదృష్టం అటువంటిది. వారు మనకు సమయాన్ని ఇచ్చారు కాబట్టి ఆ సమయాన్ని మనం ఉపయోగించుకుందాం. ఇంకేమైనా సందేహాలు తెలుసుకోవచ్చు. పలానా చోట ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రపంచంలో మనకు వైదిక విద్య పట్ల ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి ఏం నేర్చుకోవాలి. అసలు మన పూర్వ సంస్కృతి పూర్వ వైభవాన్ని మనం పూర్తిగా మర్చిపోయామండి. ఆ వైభవం గురించి అంతా చెప్పడానికి మనకు చాలా మంది రేపు వాళ్ళు ప్రస్తావిస్తారు సందర్భాన్ని బట్టి. ఎందుకంటే అంతమంది చెప్తున్నా అంటే ఎవరు ప్రతి ఒక్కరు ఒకటే విధంగా ఉంటుంది, భిన్న భిన్నంగా ఉంటుంది, ప్రతి ఒక్కరి యొక్క అనుభవం భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ సత్సంగం యొక్క ఉపన్యాసం యొక్క గురు పూర్ణిమ రోజు గురువుల యొక్క ఉపదేశాన్ని మనం అందరం కూడా వాళ్ళకి మనం వాటిని లాభాన్ని పొందుదామండి. కాబట్టి మీరంతా కూడా ఖచ్చితంగా రేపు ప్రయత్నం చేసి ముందే రావడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు చెప్పండి. ఎందుకంటే విన్న తర్వాత చూసిన తర్వాత మనసులో మార్పులు వస్తూ ఉంటాయి. ఓ నేను ఇలా చేయగలుగుతాను, నేను కూడా నాలుగు ఈ సామర్థ్యం ఉంది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి రేపు చూస్తే మీకే ప్రత్యక్షం కనిపిస్తుంది. ఇలాంటిది సదవకాశం మనకు దొరికింది, దానికోసం ఇదంతా ప్రయత్నం చేయండి. అస్తు. సో ఉదయము 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం యథావిధిగా 6 to 7 వరుణోచన శిక్ష ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేయండి. మీరందరికీ స్వాగతం. అస్తు. అభ్యాసం 30 పెట్టండి లక్ష్మి గారు. చూడండి, ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చదువుకుంటూ వెళ్తాను, చెప్పుకుంటూ పోతాను. మీకు ఎక్కడ నియమం అర్థం కాకపోతే చెప్పండి. ఒకవేళ మీకు సందేహాలున్నా మనం వరుణోచన శిక్ష మధ్యలో అయిపోయిన తర్వాత ఒకరోజు ముందు మనం చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. దానికి కంగారు ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా అర్థం కాకపోతే చెప్పేయచ్చు, ఇబ్బంది లేదు. మీకు ఏ డౌట్ని అడగవచ్చు. అస్తు. చూడండి, ఇక్కడ అభ్యాసం 30. అభ్యాసం 30లో శబ్దకోశం ఇక్కడ 580 శబ్దాలు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ అభ్యాసం 20 శబ్దాలు మొత్తం 600 శబ్దాలు చెప్పుకున్నాం. చూడండి, ఇప్పటికి 600 శబ్దాలని కొత్తవండి, వచ్చినట్టు కాదు. ఈ 600 శబ్దాల యొక్క అంటే 600 శబ్దాలు మనకు సర్వనామ శబ్దాలు ఉన్నాయి, స్త్రీలింగ శబ్దాలు, పుల్లింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు, అలాగే అవ్యయ పదాలు, అలాగే విశేషణ శబ్దాలు. ఈ రకంగా 600 శబ్దాలు చెప్పుకున్నామండి. 600 శబ్దాలకు శబ్దాలు ధాతులు మొత్తం ఉన్నాయి. దీంట్లో శబ్దాలు ఏవేవి ముఖ్యమైనవి, ధాతులు ఏవి ముఖ్యమైనవి, మనకు వాడుక భాషలో మాట్లాడడం కోసం, రాయడం కోసం, అర్థం చేసుకోవడం కోసము, ఏదైనా సహజంగా మాట్లాడడం అర్థం చేసుకోవడం కోసం, భగవద్గీత, రామాయణం ఇటువంటి పుస్తకాలు అర్థం చేసుకోవాలంటే, చేసి సంస్కృత పుస్తకాలు కథలు చదవాలంటే, మాట్లాడాలంటే మనకు ఇవన్నీ శబ్దాలు ధాతులు మన ముఖ్యమైనటువంటి రూపాలు, అవన్నీ ధాతులు ఇవ్వబడ్డాయండి. ధాతులు పరిశిష్టంలో ఇవ్వబడ్డాయి. మన రాబోయే పుస్తకాలు అన్ని వెనక వైపు ఉంటాయి, ఇక్కడ ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇది తెలుగులో కాబట్టి మీకు ఇంకా సహజంగా అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు నేర్చుకున్నారు. ఇంకా బాగా నేర్చుకుంటేనా మీకు ఇది ఒక్క పుస్తక సహాయం చేతనే మీరు చాలా విషయాలు బాగా గ్రహించుకోవచ్చు. ఈ పుస్తకం చదివిన వాళ్ళందరికీ ప్రౌఢ రచనా కౌముది కూడా అందరూ డైరెక్ట్ గా చదివేయచ్చు, బాగా అర్థం చేసుకోవచ్చు. ఇది భూమికి ఎవరికైతే ఉందో ఆ పుస్తకం బాగా అర్థమవుతుంది. కాబట్టి కొంచెం బేసిక్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. దీని తర్వాత 2వ పుస్తకం కూడా ఉంది, రచనానువాద కౌముది. అది మీకు చెప్పాము, అది ఆల్రెడీ మనకి యూట్యూబ్ లో ఉంది. అనుకూలంగా ఉన్న వాళ్ళు అది కూడా ప్రయత్నం చేయండి. ఈ పుస్తకం చదివిన ఆ పుస్తకం చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ పుస్తకం చదివిన వాళ్ళు ప్రౌఢ రచనానువాద కౌముది చదివితే 3వ స్టెప్ అనమాట. అది ఇంకా ఎటువంటి పుస్తకాన్ని చదవగలుగుతారు అనమాట. ప్రౌఢ రచనానువాద కౌముది చదివిన తర్వాత మీరు అనర్గంగా ఎటువంటి సాహిత్యమైనా అనాయాసంగా చదువుకోగలుగుతారు అనమాట. కాబట్టి ఆ రకంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇవ్వబడిదాయి. కాబట్టి అయినా పర్వాలేదు, ఇప్పుడు 1వ పుస్తకం చేసిన వాళ్ళ మటుకు ప్రౌఢ రచనానువాద కౌముదిలో ప్రారంభించి మీరు కష్టపడితేనా చెప్పిన విధంగా ప్రయత్నం చేస్తే దాదాపుగా మీరు అందరూ కూడా దాంట్లో ముందుకు వెళ్ళగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. ప్రౌఢ రచనానువాద కౌముది చదివినటువంటి వ్యక్తి పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా సంస్కృతం ఏదైతే వాళ్ళకి సాహిత్యం ఉంటుందో అటువంటి పుస్తకాలు మీరు ఓన్గా చెప్పొచ్చు అండి. ఇక్కడ కేవలం రచనానువాద కౌముది చేసిన వ్యక్తి కూడా
ఎంఏ బీఈడి చేసిన వాళ్ళకి ఎవరైతే ఉన్న సిలబస్ ఇద్దాం ప్రతి ఒక్కరికి వాళ్ళ పుస్తకాన్ని స్వాధ్యాయం చేసుకుని అని స్వయంగా చెప్పి రావచ్చు. అక్కడ అంత సామర్థ్యం మీకు దీంట్లో వస్తుంది. బాగా కష్టపడ్డా చెప్పిన విధంగా ప్రయత్నం చేస్తే పిహెచ్డి వాళ్ళకు కూడా డైరెక్ట్ వాళ్ళ పుస్తకాలు సిలబస్ ఏదైతుందో మీరు చదివి చెప్పేయచ్చు. అంత సామర్థ్యం మీలో దీనివల్ల. ఎందుకంటే మనం వ్యాకరణ పూర్వకంగా చెప్పుకుంటున్నామండి. వ్యాకరణాంశం ఎలా ఏ విధంగా వాక్యోత్పత్తి, వాక్య నిర్మాణం, శబ్దార్థం, ఏ దానికి ఏ శబ్దం ఏ అర్థం తీసుకోవాలి, ఏ ధాతుకు ఏ అర్థం వస్తుంది, ఏ విధంగా ఎప్పుడు ధాతువు యొక్క అర్థాలు మారిపోతాయి, ప్రతిదీ కూడా ఎలా ఏంటి ఎందుకు అనేది మనం ప్రతిదీ వ్యాకరణ యుక్తంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంటుంది. కాబట్టి నిరంతరంగా మనం చెప్పినట్టుగా అభ్యాసం చేసుకుంటూ పోతున్నా ఆ యోగ్యత ఆ సామర్థ్యం మనకు వస్తుంది. సో ఈ ప్రౌఢ దక్షిణావధికోమ చదివిన తర్వాత కూడా భగవద్గీత కానీ రామాయణ మహాభారతాలు కానీ మనకు భాగవత ఇటువంటి విషయాలు సంస్కృత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవలీలుగా చదువుకోవచ్చు. కానీ మనం ప్రయత్నం కూడా చెప్పినట్టుగా రావాలి. ఇప్పుడు 600 శబ్దాలు చెప్పాము ఇక్కడ, అక్కడ 6 శబ్దాలు మనకు వచ్చేసింది అనమాట. ఈ 6 శబ్దాల నుంచి ఏ శబ్దం వచ్చినా అడిగినా తగ్గి చెప్పేటట్టు ఉండాలి. ఆ ప్రయత్నం చేయాలి. మనం కేవలము దాన్ని మనం స్వాధ్యాయం చేయకపోతే మళ్ళీ రివిజన్ చేసుకోకపోతే ఇబ్బంది అండి. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. నెక్స్ట్ రాబోయే పుస్తకానికి చాలా ఉపయోగపడుతుంది ఈ పుస్తకం యొక్క పఠనం అనేది మీకు. కాబట్టి ఇదంతా బాగానే కష్టపడి మీరంతా నిరంతరంగా వస్తున్నారు, చాలా సంతోషం అండి. కాబట్టి మీకు ఒక పునాది అంటూ ఏర్పడింది అన్నమాట. తెలుసు కదా మీకు, పునాది ఏర్పడిన వారికి పైన భవనం కట్టడం అవలీలగా అయిపోతుంది. ముఖ్యంగా పునాదే బలంగా ఉండాలి. ఆ పునాది మీద అంతే వేసుకునేది అనమాట. కాబట్టి ఒకరికి తక్కువ ఎక్కువ వచ్చిన దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా వచ్చేస్తుందండి. ఎందుకంటే ఒక విషయం ఇక్కడ అర్థం కానీ ముందుకు వెళ్ళినాక అర్థం అవుతుంది, ఇంకొక విషయం కొంచెం ముందుకు వెళ్ళినాక అర్థం అవుతుంది. కానీ అర్థం అవుతుంది, దాంట్లో అర్థం కాదంటే ఏది లేదు. కాబట్టి ఈ పుస్తకం చదివే వాళ్ళకి 2వ పుస్తకం సహజంగా వచ్చేస్తుంది. అది చదువుకునే వాళ్ళకి 3వ పుస్తకం కూడా వచ్చేస్తుంది. నేను 2వ పుస్తకం చదవలేదా, 3వ పుస్తకం వస్తుంది రాదని అలా సందేహపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం అప్పుడు ఇంకా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, అంతే తేడా. కానీ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే మనం ఆ విధంగా ఆ తెలుగు మాతృభాష చెప్పుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. మీ ప్రయత్నం మీ చేతుల్లో ఉంది. ఎంత కష్టపడితే అంత విద్యను మీరు సంపాదించుకోగలుగుతారు. అది మీ చేతుల్లో ఉంది. మీ పురుషార్థ అధికస్య అధికం ఫలం. ఎక్కువ పరిశ్రమ చేస్తే, ప్రయత్నం చేస్తే మహతి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ జన్మను మనం ధన్యం చేసుకోవాలి, దేవభాషను అర్థం చేసుకోవాలి అంటే అప్పుడే మన జన్మను ధన్యం చేసుకోవచ్చు. మన సంస్కృతి, మన సభ్యత, మన సంస్కారాన్ని, మనలో ఉండే సంస్కారాలను, జన్మాల సంస్కారాలను కూడా మనం తెలుసుకోవచ్చు. అసలు నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నానే అంటే మనసులో మీకు అంతిమ సమయంలో పశ్చాత్తాప అనే భావన ఉండదండి. ఇది మటుకు ఖచ్చితంగా చెప్తాను. అసలు నీ కర్తవ్యం తెలుసుకున్నప్పుడు నేను అసలు ఎవరిని అనే భావన తెలుసుకొని మనం వెళ్ళిపోయినా కూడా ఈ జన్మకు నెక్స్ట్ జన్మ అంటూ నీకు జనరేషన్ అంటూ మళ్ళీ ప్రారంభించి నీకు ఉత్తమంగా వస్తుందన్నమాట. ఇప్పుడు అంతిమ గతిలో ఏదైతే మనకు సంస్కారం ఉంటే అదే గతి ప్రకారం మళ్ళీ వస్తుంది, మళ్ళీ జన్మ అంటూ వస్తుంది. మీరు వింటూ ఉంటుంది ఉపన్యాసాల్లో. కాబట్టి ఆ భాషను మనం పులకించి దాని సంస్కారాన్ని మనం తీసుకోబోతున్నాం. ఆ సంస్కారంతోనే మనం అదే విధంగా పుడతాం అనమాట. మనం చాలా మంది ఈ అబ్బాయికి సంస్కారం లేదు, ఈ అమ్మాయికి సంస్కారం లేదు, వీళ్ళకు ఇది లేదు, అది లేదు అంటుంటాం. ఎందుకు లేదు? ఆ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? మనం వేస్తే వస్తుంది కదా. సరే ఈ జన్మ ఇప్పుడు కనిపించలేదు, ఇప్పుడు వేస్తున్నాం. అలాగే విద్య పట్ల సంస్కారాన్ని మనం ఇప్పుడు వేస్తున్నాం. కాబట్టి మేము పెద్దవాళ్ళం, మాకు వయసు అయిపోయింది, మేము ఏం చేస్తాం. కాబట్టి నిజమైన కోరిక తెలుసుకోవాలనే భావన మటుకు వాస్తవికంగా ఉండాలి. అప్పుడు మీకు ఇది నిజంగా దానికి వయసుతో పరిమితం లేదు. ఈ విద్య ఎవరికైనా వస్తుంది. కాబట్టి అది ఎందుకంటే నువ్వు చేసిన కర్మ నీ వెంట వస్తుంది. ఇక్కడితో అంతం కాదు, శరీరంతో అంతం కాదు. ఈ సూక్ష్మ శరీరంలో నువ్వు నేర్చుకునే విద్య అంతా నీతోటే వస్తుందండి. అది మళ్ళీ వచ్చే జన్మకు నీకే ఉపయోగపడుతుంది. కాబట్టి అలా నాకెందుకని ఏదనుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే భాష అది. మీకు ఈ సదవకాశం మీకు లభించింది, మీలో సంస్కారము అలాంటి ఉంది కాబట్టి ఆ సంస్కారం లేకపోతే ఇలాంటి విద్య పట్ల, ఇలాంటి విషయాల పట్ల ఎవరు మొగ్గు చూపదు. కాబట్టి అలాంటి సంస్కారం ప్రబలంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాల పట్ల మీరు శ్రద్ధ, నిష్ఠ, భక్తితో చదువుతున్నారు. కాబట్టి ఇంకా దీన్ని పెంచుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి, మోక్షాన్ని పొందాలి, స్వర్గ సుఖాన్ని పొందాలని చెప్పి తో ఇక్కడ మనకు ఒక అవకాశం కలిగింది కాబట్టి దాన్ని అలా ఉపయోగించుకొని ముందుకు వెళ్దామండి. అస్తు. విషయాంతరంలోకి వెళ్ళిపోయాము. సందర్భాన్ని బట్టి చెప్తున్నాను కాబట్టి దీని యొక్క ఇంత మహత్యం ఉంది. కాబట్టి ఆ మహత్యం గురించి చాలా విషయాలు మనకు రేపు చెప్తారో రేపు విందామండి. ఇంకా సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుంటూ ఉందాం. అస్తు. అభ్యాస 30లో శబ్దకోశ. శబ్దాలు ఏమైపోయాయి ఇక్కడ? యానం, వాహనం. యానం అంటే వాహనం, నపుంసకలింగ శబ్దం. సంస్కరణం అంటే పుస్తకం సంస్కరించి. ఇప్పుడు మనం చెప్పే పుస్తకము సంస్కరించుకోబోతున్నాం అంటే ఈ పుస్తకాన్ని తెలుగు, సంస్కృతం, హిందీలో ఉండేదాన్ని తెలుగులోకి మార్చుకున్నాం. అది పుస్తకాన్ని తయారు చేయడం, పుస్తకం ప్రింటింగ్ చేయించడం, అందరికి ఉపయోగపడే విధంగా దాన్ని తీసుకున్నాం. సంస్కరించడం అంట. దాన్ని హిందీలో ఉండేదాన్ని సంస్కరించుకుని తెలుగులోకి సంస్కరించుకున్నామంట. అలాగా సంస్కరించుకోవడం, పుస్తకాన్ని సంస్కరించడము. ఏంటంటే ఒక వస్తువుని, ఒక పదార్థం సంస్కరించడం, దాన్ని అంటే ఏదైనా దాన్ని మార్చడం అంట.
దాన్ని సంస్కరణ చేసి మార్చడం. ఇంట్లో ఒక పదార్థంగా ఉంటుంది, ఆ పదార్థాన్ని కూడా మనం ఏదైనా దాంట్లో వేరే విధంగా విశేషంగా తయారు చేసి పదార్థాన్ని మారుస్తూ ఉంటాడు, అది సంస్కరించుకోవడం. అస్తు. సో నెక్స్ట్ వచ్చేసి ఆమ్రం అంటే మామిడి పండు, దాడిమం దానిమ్మ పండు. ఇవన్నీ నపుంసకలింగంలో ఉండే శబ్దాలు. ద్రాక్ష ఫలం ద్రాక్ష పండు, బదరీ ఫలం రేగి పండు, అలాగే కదలీ ఫలం అరటి పండు. నెక్స్ట్ జంబూ ఫలం నేరేడు పండు, బిల్వ ఫలం అంటే అది నాకు గుర్తు రాలేదు తర్వాత. మారేడు పండు. మారేడు పండు. తో బిల్వ ఫలం అంటే మారేడు పండు. అలాగే నెక్స్ట్ వచ్చేసి కంచుక. ఇక్కడ ఎంతవరకు అన్ని నపుంసకులు ఇచ్చాయండి, పనులు వాచక శబ్దాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కంచుక అంటే చొక్కా, షర్ట్ ఏదైతే ఉందో కంచుక అంటే చొక్కా. నెక్స్ట్ వచ్చేసి యుతకం అనొచ్చు, కంచుకాను కూడా వచ్చండి. ఓకేనా, యుతకము చెప్పొచ్చండి. ఓకేనా, అస్తు. నెక్స్ట్ ఉత్తరీయ పై పంచ. పెద్ద పెద్ద వాళ్ళు బ్రాహ్మణులు పైన పై పంచ వేసుకుంటుంటారు కదా, చాలా మంది మానవులు వేసుకుంటుంటారు పైన పంచ వేసుకోవడం. సో ఉత్తరీయ అంటే చాదర లాంటిది, పై పంచ లేదా చాదర. నెక్స్ట్ కంబల అంటే కంబల్, మన కప్పుకునేది రగ్గు లాంటిది కంబల్. పాదయామ కింద పైజామ. ఇప్పుడు ట్రక్స్ సల్వార్ అన్ని వేసుకుంటుంటారు కదా, అబ్బాయిలు వేసుకుంటారు అమ్మాయిలు వేసుకుంటారు. కిందది ఏదైతే ఉందో పాదయామ పైజామ అంటాము. నెక్స్ట్ ఆభూషణం నగలు, ఆభూషణం అంటే నగలు. అధోవస్త్రం కింది పంచ, అధోవస్త్రం పంచ అవుతుందో లేదా ధావతి అది చెప్పుకోవచ్చు. అంగ ప్రోక్షణం టవల్, మనం శరీరంలో తుడుచుకోవడం కోసం ఉపయోగించే టవల్. ముఖ ప్రోక్షణం రుమాలు, అందరికి హ్యాండ్ కర్చీప్ అందరూ పెట్టుకొని తిరుగుతూ ఉంటాం మనం. ముఖ ప్రోక్షణం ముఖ్యంగా ముఖం వరకు ఉపయోగించుకుంటాం, ముఖ్యంగా దానికోసం పెట్టుకుంటాం. ముఖ ప్రోక్షణం కోసమే రుమాలు పెట్టుకుంటూ ఉంటాం, అందుకే రుమాలు కర్చీప్ లాంటిది. నెక్స్ట్ షాటిక అంటే చీర. నెక్స్ట్ శయ్య అంటే నిద్రాస్థలం లేదా బెడ్షీట్. మనకు నిద్రాస్థలం ఏదైతే బెడ్షీట్ పరుచుకుంటామో, బొంత లాంటిది బెడ్షీట్ లాంటిది అయితే ఉందో, బెడ్ మీద పడుకునే స్థలం ఏదైతే ఉందో దాన్ని శయ్య అంటాం, అంటే నిద్రాస్థలం. శయ్య అంటే నిద్రాస్థలం. ఉపానహ్ లేదా ఉపానత్ అని చెప్పుకోవచ్చు. ఉపానహ్ అనే ఉపానత్ అనే రెండు ఒకటే, అంటే చెప్పులు లేదా బూట్లు. ఇలాగా ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఇవి శబ్దకోశం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వ్యాకరణం వచ్చేసి చూడండి ఏమున్నాయంటే, వ్యాకరణంలో పంచం నుండి దశం వరకు సంఖ్యావాచక శబ్దాలు. ఓకేనా, పంచం నుండి దశం వరకు. ఇంతవరకు మనం చెప్పుకున్నాము 1, 2, 3, 4 సంఖ్యలు 3 లింగాలు చూసాం. ఇప్పుడు 5 నుంచి 10 వరకు సంఖ్యావాచక శబ్దాలు మీకు వెనక పరిశిష్టంలో ఇవ్వబడ్డాయి అన్నమాట. సో అవన్నీ మొత్తం నిత్య బహువచనంలో ఉంటాయి. కాబట్టి పంచం నుండి దశం వరకు సంఖ్యాల శబ్దాలు ఉంటాయి. తవ్య ప్రత్యయం ఉంటుంది, అనీయ ప్రత్యయం ఉంటుంది, యిట్టు ప్రత్యయం ఉంటుంది. ఏముంటుంది? యిట్టు ప్రత్యయము. అలాగే ఉత్వ సంధి. ఏ సంధి? ఉత్వ సంధి. ఓకేనా, ఉత్వ సంధి. అస్తు. ఉత్వ సంధి గురించి చెప్పుకుంటాం. మనం ముందు చెప్పుకున్నాము అతోదోద ప్లుతా దప్పి స్వాది, ఇక్కడ చెప్పుకుంటాం. ఉత్వ సంధి ఇక్కడ వచ్చింది. అస్తు అంటే ఉకారం చేస్తామంటే ఉత్వ సంధి అని చెప్పుకున్నాం. ఇవి మనం చెప్పుకోబోయే వ్యాకరణ అంశాలు. ఇప్పుడు ఒకటో పాయింట్ చూడండి. పంచం శబ్దం నుండి దశం శబ్దం వరకు సంఖ్యావాచక శబ్దాలకు పూర్తిగా రూపాలు రాయండి. ఓకేనా, పంచం శబ్దం నుండి దశం శబ్దం వరకు రూపాలు ఎలా రాయాలి అంటే నిత్య బహువచనంలో ఉంటాయి. ఎలా ఉంటాయంటే జస్ట్ మీకు చూపిస్తాను. పంచ శబ్దానికి పంచ, పంచ, పంచభిః, పంచభ్యః, పంచభ్యః, పంచానాం, పంచసు అలా ఉంటుంది. 6 సంఖ్యకు షట్, షట్, షడ్భిః, షడ్భ్యః, షడ్భ్యః, షణ్ణాం, షట్సు. ఇవి కూడా గురువులు పంపిస్తారు, అవి రాసుకోండి. సప్తకి సప్త, సప్త, సప్తభిః, సప్తభ్యః, సప్తభ్యః, సప్తానాం, సప్తసు. అలాగే 8కి అష్ట, అష్ట, అష్టభిః, అష్టభ్యః, అష్టభ్యః, అష్టానాం, అష్టసు అలా ఉంటాయి. దీనికి 2 రకాల రూపాలు ఉన్నాయి. అష్టౌ, అష్టవ్ అని కూడా అనవచ్చు. లేదా అష్టాభిః, ఇక్కడ దీర్ఘం వచ్చింది అంటే హ్రస్వం యొక్క రూపం ఉంటుంది, దీర్ఘం యొక్క రూపం ఉంటుంది. అష్టభిః లేదా అష్టాభిః, అష్టభ్యః లేదా అష్టాభ్యః, అష్టభ్యః లేదా అష్టాభ్యః, అష్టానాం లేదా ఇక్కడ 2 సమానంగా ఉన్నాయి. అష్టానాం, అష్టసు, అష్టాసు. ఈ రకంగా కొంచెం హ్రస్వ దీర్ఘంలో తేడా ఉంది.
కాబట్టి 2 అంటే రకాల రూపాలు పుల్లింగము స్త్రీలింగంలోనూ కూడా ఉన్నాయండి. లేదు, దీనికి ఉండే 5 నుంచి మొదలుకొని 10 వరకు స్త్రీలింగ, పుల్లింగ, నపుంసకలింగ ఉండదు. స్త్రీలింగమైన, పుల్లింగమైన, నపుంసకలింగ ఇదే ఉపయోగిస్తాం. పంచ పుస్తకాని అంటాము, పంచ బాలికాహ అంటాము, పంచ బాలకాహ అంటాం. అష్టశబ్దంలోనండి. అష్టశబ్దంలో పుల్లింగం స్త్రీలింగం వేరేగా ఉన్నాయండి, అది కూడా సమానమైన. అన్ని సమానం అండి. చెప్తే 5 నుంచి మొదలు 10 వరకు అసలుకి లింగాలు ఉండవు. అలాగే దీంట్లో 2 రూపాయలు ఇచ్చారు ఏంటంటే అది హ్రస్వది రూపంలో తేడా. ఆ హ్రస్వ అష్టభిహి అష్టాభి అని చెప్పాం కదా, అలా చెప్పాను. అవునండి. దీనికి పుల్లింగ స్త్రీలింగం అంటే ఏం లేవండి. అన్నిటికీ అలాగే. పుల్లింగ స్త్రీలింగమైన నపుంసక ఒకే విధంగా ఉంటాయి. అస్తు. నెక్స్ట్ వచ్చేసి నవ 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 నవభిః నవభ్యః నవభ్యః నవానాం నవసు. అలాగే దశ దశ దశభిః దశభిః దశభ్యః దశభ్యః దశానాం దశసు ఇలాగా ఉంటాయి. కాబట్టి ఇవి మీరు గ్రూప్ లో ఉంటే చూసి రాసుకోండి. నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ పెట్టారు చూడండి, మీ తర్వాత రాసుకుని ఇవి దీంట్లో ఉండి నేను చెప్పాను. పంచ పంచభిః పంచభ్యః పంచభ్యః పంచానాం పంచసు. షట్ షట్ షడ్భిః షడ్భ్యః షణ్ణాం షట్సు. సప్త సప్త సప్తభిః సప్తభ్యః సప్తభ్యః సప్తానాం సప్తసు. అష్ట అష్టభిః, చూడు పక్కన కూడా అష్టభిః అష్టాభిః అష్టభ్యః అష్టాభ్యః. దీర్ఘం టా పక్కన దీర్ఘం ఉంది, అదే తేడా. అష్టానాం అష్టానాం అష్టసు అష్టాసు అలాగా. నవ నవ నవభిః నవభ్యః నవభ్యః నవానాం నవసు. అలాగే దశ దశ దశభిః దశభ్యః దశభ్యః దశానాం దశస్సు. ఇలాగా రూపాలు రాసుకోవాలి, నేర్చుకోవాలి కూడా, చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనము నియమాలు చెప్పుకున్న విధంగా చూద్దాం క్రమంగా. సో నెక్స్ట్ 2వ పాయింట్ ఏం చెప్పుకున్నామంటే ఆమ్ర మొదలగు శబ్దాలు నపుంసకలింగంలో ఉంటే వాటికి ఫలం అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ వెనక పరిశిష్టంలో ఉంటాయి, ఇవన్నీ రాసుకోండి. ఓకే, ఇక్కడ క్రమంగా ఇచ్చా 1 నుంచి 100 వరకు సంఖ్యలు ఉన్నాయండి, ఇవన్నీ మీరు రాసుకోండి. అస్తు. మీకు పరిశిష్టం ఇది కూడా మన గ్రూప్ లో పెడతా, ఇవన్నీ రాసుకోవచ్చు. దీన్ని బట్టి కూడా మీకు కొంచెం ఇవన్నీ క్రమంగా నేర్చుకుంటే మీకు అవగాహన వచ్చేస్తుంది. సంఖ్యావాచక శబ్దాలు 1 నుంచి 100 వరకు ఇవ్వబడ్డాయి, అవి రాసుకున్న తర్వాత అస్తు. పరిశిష్టంలోకి వచ్చేయండి, ముఖ్య పరిశిష్టంలోకి. ఇక్కడ పంచమ శబ్దం నుండి దశమి వరకు శబ్ద రూపాలు ఎలా ఉంటే మనం చూసాము. నెక్స్ట్ 2వ పాయింట్ వచ్చేసి ఆమ్ర మొదలగు శబ్దాలు నపుంసకలింగంలో ఉంటే వాటికి ఫలం అనే అర్థం తీసుకోవాలి. ఇక్కడ మన పైన శబ్దకోశంలో ఆమ్రం, దాడిమం, ద్రాక్ష ఫలం, బద్రీ ఫలం, అలాగే ఫలం ఫలం అలా వచ్చాయనుకోండి, అది నపుంసకలింగంలో ఉంటే అక్కడ ఏం అర్థం చేసుకోవాలి? పండు యొక్క పండు అని చెప్పి అర్థం చేసుకోవాలి. అంటే ఫలవాచకం అవుతుందన్నమాట. శబ్దము నపుంసకలింగంలో ఉంటే అది ఫలవాచకం అని అర్థం, పండు అని చెప్పి అర్థం చేసుకోవాలి. అదే శబ్దము పుల్లింగంలో ఉంటే అక్కడ చెట్టు అర్థం చేసుకోవాలి. మామిడి పండుగ మామిడి చెట్టు, దానిమ్మ పండుగ దానిమ్మ చెట్టు. ఎప్పుడైతే ఈ శబ్దాలు పుల్లింగంలో ఉంటాయో అది ఇక్కడ చెప్పబడింది. చూడండి, ఆమ్ర మొదలగు శబ్దాలు నపుంసకలింగంలో ఉంటే వాటికి ఫలం అని అర్థం తీసుకోవాలి. ఆమ్రం, దాడిమం అలా ద్రాక్ష ఫలం, కదలి ఫలం అలా ఉంటే అవి నపుంసకలింగంలో ఉంటే ఫలం యొక్క అర్థాన్ని ద్యోతిస్తాయి. ఓకేనా, నెక్స్ట్ స్లైడ్ మార్చండి. ఒకవేళ ఆమ్ర మొదలగు శబ్దాలు పుంలింగంలో ఉంటే వృక్షము అని అర్థం తీసుకోవాలి. ఇప్పుడు ఆమ్రహ, ఆమ్రం అంటే మామిడి పండు, ఆమ్రహ అంటే మామిడి చెట్టు. దాడిమం అంటే నపుంసకలింగం కాబట్టి దానిమ్మ పండు, అదే పుల్లింగంలో దాడిమహ అంటే దానిమ్మ చెట్టు. అలాగా మనం పుల్లింగంలో ఉంటే అది వృక్షం యొక్క అర్థాన్ని ద్యోతిస్తుంది, నపుంసకలింగంలో ఫలవాచక అర్థాన్ని ద్యోతిస్తుంది. అది ఒకవేళ ఆమ్ర మొదలగు శబ్ద పుల్లింగంలో ఉంటే వృక్షము అని అర్థం తీసుకోవాలి. ఓకేనా, అది బాగా గుర్తుపెట్టుకోండి. నపుంసకలింగం అంటే ఫలవాచక అర్థాన్ని సంకేతిస్తాయి, పుంలింగంలో ఉంటే వృక్షం యొక్క అర్థాన్ని సంకేతిస్తాయి. అది ఇక్కడ మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నియమం చూడండి. నియమం వచ్చేసి హసిచ. ఏంటి? హసిచ. ముందు అతో రోరప్యుతాదప్యుతి చెప్పాం. అంటే 2 అకారాలకు మధ్యన రేపానికి ఉకారం వస్తుంది, ఉత్పసంధి చెప్పినాం. లేదండి 2 అకారాలకు మధ్యనే కాకుండా ఒక అకారం తర్వాత రేపం ఉండి దాని పక్కన హస్ ప్రత్యాహార వర్ణం ఉందనుకోండి. హస్ అంటే శబ్దానికి అంతిమంలో ఉండేటువంటి శబ్దానికి అంతిమంలో అంటే హసిచ చూడండి, శబ్దానికి అంతిమంలో ఉండే విసర్గానికి, అంటే ఏదైనా శబ్దం ఉంది ఆ శబ్దానికి అంతిమంలో ఉంది విసర్గం ఉన్నప్పుడు రామ, కృష్ణ ఇవన్నీ
శబ్దానికి అంతిమంలో ఉండే విసర్గానికి ఏమొస్తుంది? ఓకారం వస్తుందంట. ఓకే, శబ్దానికి అంతిమంలో విసర్గం ఉంటే వస్తుంది, డైరెక్ట్ గా ఓకారం వస్తుంది. కానీ ఎప్పుడు? కానీ ప్రక్కన ఏముండాలంట? వర్గము యొక్క తృతీయ అక్షరం కానీ, చతుర్థ అక్షరం కానీ, పంచమాక్షరం కానీ, లేదా హా, యా, వా, రా, ల ఇందులో నుంచి ఏదో ఒక అక్షరం ఉంటేనే, ఏదో ఒక అక్షరం ఉండాలి, ఉంటేనే వస్తుందన్నమాట. ఏం చెప్పాను? శబ్దానికి పక్కలో ఉండే విసర్గం అవుతుందో ఆ విసర్గానికి ఓకారం వస్తుంది. అంటే శబ్దానికి పక్కలో ఉండేటువంటి, అంటే శబ్దానికి అంతిమంలో ఉండే విసర్గానికి ఓకారము రావాలి అంటే పక్కన ఏముండాలి? వర్గం యొక్క తృతీయ అక్షరం కానీ, అంటే అన్ని కచ్చట తపాల నుంచి వర్గాల యొక్క తృతీయ అక్షరం ఏదో ఒకటి, కవర్గం నుంచి కావచ్చు, చవర్గం నుంచి కావచ్చు, పవర్గం, తవర్గం, ఏదో ఒకటి ఉండాలి. తృతీయ అక్షరం ఉండాలి, లేదా చతుర్థాక్షరం అన్నా, లేదా పంచమాక్షరం అన్నా ఉండాలి. ఎందుకంటే ఏ ఒక అక్షరం ఉన్నా అప్పుడు ముందున్నటువంటి విసర్గానికి ఓకారం వస్తుంది. లేదా వర్గం యొక్క 3వ అక్షరము, 4వ అక్షరం, 5వ అక్షరం లేకపోతే హా, యా, వా, రా, ల ఇందులో నుంచి ఏదో ఒకటి అక్షరం ఉండాలి. అప్పుడు కూడా విసర్గ స్థానంలో ఏమొస్తుంది? ఓకారం వస్తుంది. ఇవి తప్ప, ఇవి లేకుండా మిగిలిన ఏ వర్ణాలు ఉన్నా అక్కడ విసర్గ స్థానంలో ఓకారము రాదు. ఇది సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఈ రకంగా ఈ 2 నియమాలు గుర్తుపెట్టి చాలు. విసర్గంకి మనం ఓకారం చేయాలి అంటే పక్కన వర్గం యొక్క 3, 4, 5 అక్షరాలు ఉండాలి. అంటే హా, యా, వా, రా, ల ఇవన్నీ ఉండాలి. అప్పుడు మాత్రమే పక్కన ఉండాలి. అప్పుడు మాత్రమే విసర్గ స్థానంలో ఓకారం వస్తుంది. ఓకేనా? అదేవిధంగా కూర్చొని శబ్దానికి అంతిమంలో ఉండే విసర్గానికి ఓకారం వస్తుంది. కానీ ప్రక్కన వర్గం యొక్క తృతీయ అక్షరం కానీ, చతుర్థ అక్షరం కానీ, పంచమ అక్షరం కానీ, లేదా హా, యా, వా, రా, ల ఇందులోంచి ఏదో ఒకటి అక్షరం ఉంటేనే. ఓకేనా? అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు చూడండి. రామః గచ్చతి. రామః ఒక శబ్దం, శబ్దానికి అంతంలో ఉంది విసర్గం ఉంది రామః. ఆ విసర్గానికి పక్కనే ఉండాలి చెప్పాము. వర్గం యొక్క 3, 4, 5 అక్షరాలు ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. 3, 4, 5 ఒకేసారి ఉండాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ ఏముంది? గచ్చతిలో గా 3వ అక్షరం ఉంది, అందుకే ముందున్న విసర్గానికి ఏమైపోయింది? ఓ అయిపోయింది. అందుకే రామో గచ్చతి. ఓకేనా? రామో గచ్చతి, అది గుర్తుపెట్టుకుంటే చాలు. అదే కృష్ణ వదతి. కృష్ణ శబ్దానికి అంతిమంలో ఉంది విసర్గం ఉంది, కాబట్టి దానికి పక్కనే ఉండాలని చెప్పాము. వర్గం యొక్క తృతీయ, చతుర్థ, పంచ 3, 4, 5 ఏం ఒకటి ఉండాలి. ఇక్కడ 3వ అక్షరం లేదు, 4వ అక్షరం లేదు, 5వ అక్షరం లేదు, ఏమీ లేదు. తో మరి ఏముంది? వదతి. హా, యా, వా, రా, ల ఇందులోంచి ఉంది కదా ఒకటి అక్షరం, వా ఉంది కదా. కాబట్టి వర్గం యొక్క అక్షరం లేకపోయినా అంతస్థ వర్ణాల్లో ఉండేటువంటి వకారం ఉంది కాబట్టి అప్పుడు కూడా ముందున్నటువంటి విసర్గము ఓకారంగా మారిపోయింది. అందుకే కృష్ణో వదతి అని వచ్చిందన్నమాట. ఓకే, నెక్స్ట్ కహ, వా. అలాగే అన్నిట్లో అంతే. పక్కన మనకు వర్గంలో ఉండేటు 3, 4, 5 అక్షరాలు కానీ హా, యా, వా, రా, ల పక్కన ఏదో ఒక అక్షరం ఉన్నా కూడా వెంటనే ముందున్న విసర్గము ఓగా మారిపోతుంది. ఇంకా కహ ప్లస్ వా, కోవా అయిపోయింది. బాలహ ప్లస్ లిఖతి, బాలో లిఖతి అయిపోయింది. ఓకేనా? సో మనకి చెప్పిన నియమం ప్రకారం ఇక్కడేం కాదు, ఈ ఉదాహరణ కాదు, ఏ ఉదాహరణ అయినా కూడా చూసుకోండి. ఓకే, దీన్ని ఉత్పసంధి అంటాం. అంటే ఊ వచ్చి ఓగా మారిపోయింది, విని చెప్పలేదు. మామూలుగా పక్కన రేపం ఉంటుంది, రేపానికే ఊ వస్తుంది, ఊకే ముందు చెప్పిన ఓ అయిపోతుంది. కాబట్టి మీకు కొండ గుర్తుగా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ గా ఇలా పక్కన వర్గం యొక్క 3, 4, 5 లేదా హా, యా, వా, రా, ల ఉంటేనా ఆ విసర్గమే ఓకారంగా మారిపోతుంది అని చెప్పి అది గుర్తుపెట్టుకుని చాలు. అన్నిటికీ ఇదే విధంగా వర్తిస్తుంది. దీన్ని హసిచ ఉత్పసంధి అంటాం. ఓకే, అంటే ఊకే ఓ అయిపోయిందండి, అది చెప్పలేదు. ఆది గుణ ప్రకారంగా ఊ స్థానంలో ఓ అయిపోయి రేప స్థానంలో ఊ వచ్చిన తర్వాతనే ఓగా మారిపోతుంది. కాబట్టి ఉత్పసంధి అని చెప్పి చెప్తారన్నమాట. అస్తు, ఇది మనకు హసిచ సూత్రము యొక్క అభిప్రాయం కూడా. అస్తు, ఎందులో యొక్క సందేహం ఉందా? అస్తు, నెక్స్ట్ చూడండి. ఇది కూడా ఎక్కువ వాడుతుండే, చాలా మంది ప్రశ్నలు అడిగారు. అదేంటో చూడండి. 77వ నియమం. నియమం 77. ఏతత్ తదోః సులోపః, ఏతత్ తదోః సులోపః. ఇక్కడ పూర్తిగా సూత్రం ఇవ్వలేదు. ఇదేమంటుందంటే ఏతద్ శబ్దం, తద్ శబ్దానికి ప్రథమ విభక్తి, ఏతద్ స్వనామ శబ్దము, తదుగు స్వనామ శబ్దము. ఏతద్ శబ్దానికి ప్రథమ విభక్తి ఏకవచనం ఏమొస్తుంది? ఏషః. తద్ శబ్దానికి ప్రథమ విభక్తి ఏకవచనం వచ్చింది సహ అని వస్తుందన్నమాట. వీటికి ఏషః బాలకః అంటున్నా కదా, ఏషా బాలిక. ఇక్కడ ఏషః బాలకః, ఏషః
నృపః, ఏషః జనకః, ఏషః రామః అని ఏషఃలో విసర్గం కనిపిస్తుందా? అక్కడ ఏషఃలో ఉండే విసర్గము లేదా సహ బాలకః, సహ పుత్రః, సహ జనకః, సహ రామః, సహ కృష్ణః, సహలో విసర్గం ఉందా? అలాగే సహలో ఉండే విసర్గము, ఏషఃలో ఉండే విసర్గము అవి ఏమవుతాయి? లోపిస్తాయి, కనిపించుకునే పోతాయి. ఎప్పుడు పక్కన ఏదైనా వ్యంజన వర్ణం ఉంటే చాలు. ఏం చెప్పాను? సహ శబ్దానికి పక్కన, ఏష శబ్దానికి పక్కన ఏదైనా పక్క పదానికి మొదటి అక్షరము వ్యంజనం ఉంటే చాలు, అది విసర్గం తీసేయచ్చు, లోపిస్తుందన్నమాట. ఏ సూత్రం ప్రకారం? ఈ సూత్రం ప్రకారం ఏతద్ తదో, ఏతద్ అంటే ఏషః, తద్ అంటే సహ. ఈ రెండు శబ్దాల్లో ఉన్నటువంటి విసర్గం లోపిస్తుంది. సులోపః అంటే ఆ సూకే విసర్గం వచ్చిందన్నమాట, అందుకే లోపిస్తుంది అని చెప్పింది. ఇది ఈ నియమం ప్రకారంగా. చూడండి, ఏషః మరియు సహలో ఉండే విసర్గము లోపిస్తుంది, కానీ పక్కన ఏదైనా వ్యంజన వర్ణం ఉంటేనే, ఏదో ఒక వ్యంజనం ఏదో ఒకటి ఉండాలన్నమాట, అచ్చు ఉండకూడదు. వ్యంజనం ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది? అది వెంటనే ఆ విసర్గం లోపిస్తుంది. అచ్చు ఉందనుకోండి, మళ్ళీ ఏదో మా ముందు చెప్పిన అతో దోద ప్లుత దప్లుత అవన్నీ వచ్చేస్తాయి మళ్ళీ, అంటే వేరే సంధులు వచ్చేస్తాయి. ఈ సంధి రాదు, ఈ లోప సంధి రాదు, సులోప సంధి రాదు. ఓకేనా? కాబట్టి ఏం సింపుల్ గా ఉంది. ఏ షహలో ఉండే విసర్గము, సహలో ఉండే విసర్గము అవి ఎప్పుడు లోపిస్తాయి? పక్కన వ్యంజనం ఉంటే ఖచ్చితంగా తీసి పాడేస్తుందండి సంధి, ఈ సూత్రం ప్రకారంగా. కాబట్టి అందుకే మహోదయ ఇక్కడ మనకు శబ్దకోశంలో చెప్పుకుంటప్పుడు ఎక్కడైనా సంస్కృత వాక్యం రాసుకున్నప్పుడు సహ విసర్గం ఉండయండి. కాబట్టి అప్పుడు అన్ని ఇప్పుడు గమనించండి, అక్కడ ఎందుకంటే పక్కన వ్యంజన వర్ణం ఉంది కాబట్టి ఈ సంధి నియమం ప్రకారంగా అది లోపించింది అన్నమాట. కానీ కొంత ప్రారంభంలో మనకు సంధి తెలియదు కాబట్టి సహ గచ్చతి, బాలక గచ్చతి అని రాస్తూ ఉంటాం, సహనయతి, సహ ఆగచ్చతి అని రాస్తూ ఉంటాం. ఎందుకు? ప్రారంభంలో మనకి ఇంకా సంధి తెలియదు కాబట్టి. కానీ సంధి తెలిసిన తర్వాత సహలో ఉండేటువంటి విసర్గము, ఏషహలో ఉండేటువంటి విసర్గము పక్క పదానికి మొదటి అక్షరం వ్యంజనం ఉంటే అయిపోయా, ఏదో విధంగా కావచ్చు, వ్యంజన వర్ణం ఉంటే అయిపోయా. ఆ నుంచి అమ్మహ, కా నుంచి బండిరా వరకు ఏ అక్షరాలు ఉన్నా కూడా అది వెంటనే అంతస్థ వర్ణాలు కావచ్చు, ఉష్మ వర్ణాలు కావచ్చు, ఏవైనా హల్లులు కావచ్చు, 25 అక్షరాలు ఏమున్నా కూడా వెంటనే ముందున్నటువంటి విసర్గము లోపిస్తుంది. ఇది సులోప సంధి యొక్క 77వ నియమం. అస్తు, అర్థమైంది అందరికీ? ఇప్పుడు చూడండి, ఈ 2 నియమాలు చెప్పుకున్నాం. జీ స్పష్టమైంది అనుకుంటే అందరికీ? అస్తు మహోదయ. నెక్స్ట్ చూడండి, 78వ నియమం చూడండి. నియమం 78. ఇక్కడ మనం ముందు అభ్యాసంలో త్వా ప్రత్యయాన్ని ఉపయోగించి చూసాం వాక్య నిర్మాణం. అంటే పటుధాతుకు త్వాగలిగితే పఠిత్వ, గమ్ ధాతుకు త్వాగలిగితే గత్వ, అంటే వెళ్ళి, చదివి, తిని, ఇలాంటి అర్థాల్లో త్వా ప్రత్యయం వస్తుందని చెప్పాం. ఓకేనా? ఇక్కడ ఇదేమంటుందంటే చెయ్యాలి, మనం ఆజ్ఞార్థంలో ఈ పని చెయ్యాలి, ఆ పని చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది తినాలి, అది తినాలి, స్నానం చేయాలి, పని చెయ్యాలి. వస్తుందండి, వస్తుంది. ఇలాంటి అర్థంలో ఏ ప్రత్యయం వస్తుంది అది చెప్పుకుంటామట. ఏం చెప్పండి? అంతకుముందు చదవడం కోసం, కొరకు, కై, కొరకు, కోసం అనే అర్థం తుమ్మి ప్రత్యయం వచ్చింది. వెళ్ళి, చదివి, విని అనే అర్థంలో త్వా ప్రత్యయం వచ్చింది. భూతకాలంలో వెళ్ళాడు, చదివాడు, తిన్నాడు అనే దాంట్లో భూతకం తవతు ప్రత్యయాలు వచ్చాయి. అదే వర్తమాన కాలంలో జరుగుతూ ఉండేది, చేస్తూ ఉండేవాడు, చదువుతూ ఉండేవాడు, ఇలాంటి అర్థం శత్రు శాంతి ప్రత్యయాలు వచ్చాయి. అలాగే ఇక్కడ చెయ్యాలి, వెళ్ళాలి, తినాలి, అడగాలి, అలాంటి అర్థంలో ఇది చేయాలి, ఇది చేయాలి అనే అర్థంలో తవ్య ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? తవ్య ప్రత్యయం వస్తుంది. స్లైడ్ మార్చండి. తవ్య ప్రత్యయం వస్తుంది. ఏ ప్రత్యయం వస్తుంది? తవ్య. అదేంటో చూడండి, తవ్య ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఏంటి 78వ నియమము? కావాలి, చెయ్యాలి, కావాలి, చెయ్యాలి, ఇలాంటి కావాలి, చెయ్యాలి అనే అర్థంలో, కావాలి, చెయ్యాలి అనే అర్థంలో ఏమొస్తుంది? ధాతువు చేత తవ్య ప్రత్యయం వస్తుంది. ధాతు చేత తవ్య ప్రత్యయం వస్తుంది. కావాలి, చెయ్యాలి అనే అర్థంలో వస్తుంది, ధాతువు చేత తవ్య ప్రత్యయం వస్తుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణం కూడా వస్తుందంట. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఏమొస్తుంది? ధాతునకు గుణము కూడా వస్తుంది. ఓకేనా? ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ఏమొస్తుంది? ధాతునకు గుణము కూడా వస్తుంది. చూడండి ఇక్కడ అదే విధంగా ఇచ్చారు.
నియమం 78 కనిపిస్తుంది. ఇప్పుడు కావాలి చెయ్యాలి అనే అర్థంలో ధాతు చేత ప్రత్యయం తీసుకొస్తే తవ్య ప్రత్యయం తీసుకొస్తామండి. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణం కూడా వస్తుంది. అంటే ధాతులో ఈ ఉంటే దానికి ఏ వస్తుంది, ధాతులో ఒకవేళ ఊ ఉంటే దానికి ఓ వస్తుంది, ధాతులో ఒకవేళ రూ ఉంటే దాంట్లో అర వస్తుంది అన్నమాట. ఓకే, అది ఇక్కడ గుణం అంటే అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా ఉదాహరణ కృ ధాతు చేత తవ్య ప్రత్యయం చెప్పాం కదా. కృ ధాతుకి తవ్య తీసుకొస్తే కృ తవ్య, మళ్ళీ ఏం చెప్పాము, ధాతు గుణం కూడా వస్తుంది చెప్పాం కదా. ధాతులకు ఈ ఊరు, ఈ ఉంటే ఏ, ఊ ఉంటే ఓ, రు ఉంటే అర అని చెప్పాను. ఇక్కడ కురువులో రు ఉంది కాబట్టి అర వస్తున్నాను, అందుకే కర్ర అయిపోయింది. రు స్థానం అర వస్తే అది కరగా మారిపోయింది, అందుకే కర్తవ్యంగా మారిపోయింది, అంటే చెయ్యాలి. రు ధాతుకి తవ్య కలిపి కూడా రూలో రు ఉంది, అందుకే గుణం అయిపోతుంది, అందుకే హర్తవ్యం, హరించాలి. ఇక్కడ పట్టు ధాతు, పట్టులో ఈ లేదు, ఊ లేదు, రూ లేదు, ఏం లేదు, అందుకే ఇక్కడ రాదు. ఎక్కడైతే ఈ ఊ రు ఉంటే అక్కడ గుణం వస్తుంది, ఏం చోట రాదు. కానీ కొన్ని ధాతుల చేత ధాతునకు ప్రత్యయానికి మధ్య ఈకారం వస్తుందండి. ఇప్పుడు కర్తవ్యం హర్తవ్యంలో మధ్యలో ఈకారం రాలేదు, అంటే హృ ధాతుకి తవ్య ప్రత్యయానికి మధ్యలో ఈకారం రాలేదు. కానీ కొన్ని ధాతులకు మధ్యలో ధాతునకు ప్రత్యయానికి మధ్య ఈ వస్తుందా, అంటే రూపాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కొన్ని ధాతులకు వస్తుంది, కొన్ని ధాతులకు రాదు. ఇక్కడ పట్టు ధాతుకు వచ్చిందండి, పట్టు తవ్య, ఆ పట్టుకి తవ్యకి మధ్య ఈ వచ్చిందన్నమాట, అది కలిపితే పట్టితవ్యం అంటే చదవాలి. అదే కూడా లిఖికి తవ్యకి మధ్య ఈ వచ్చింది, కలిపితే లిఖితవ్యం. సారీ, ఇక్కడ ధాతులు లిక్ వచ్చింది చూడండి, ధాతులు ఈ ఉంది కదా కాబట్టి గుణం కూడా అవుతుంది. ఈకి చెప్పే ధాతులు ఈ ఉంటే ఏ అవుతుంది, అందుకే లేఖ్ ఈ లేఖి తవ్యం రాయాలి. గమ్ ప్లస్ తవ్య, ఇక్కడ మళ్ళీ రాలేదు, గమ్ ధాతుకి తవ్య ప్రత్యయం మధ్య ఈ రాలేదు, అంటే కొన్ని ధాతులకు వస్తుంది, కొన్ని ధాతులకు రాదు, కొన్ని ధాతులకు రాదు. అవి ఎలా తెలుస్తాయంటే మనం ధాతుపాఠం కంఠస్థం చేసుకోవాలి, వ్యాకరణలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి మనకు అంత అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ సామాన్యంగా కొన్ని శబ్దాలు బట్టి గుర్తు పెట్టుకుంటే చాలు, ఈ శబ్దం ఇలా వస్తుంది, ఈ శబ్దం ఇలా వస్తుంది, అది కొంచెం 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే, అభ్యాసం చేస్తే గుర్తుండిపోతాయి మనసులో. సో గమ్ ప్లస్ తవ్యం గంతవ్యం, ఇక్కడ మకారానికి నకారం వచ్చేసినాడు, గంతవ్యంగా మారిపోయింది. నెక్స్ట్ హస్ ప్లస్ తవ్యం హసితవ్యం, ఇక్కడ మళ్ళీ ఈ వచ్చింది, హసితవ్యం ఈ కనిపిస్తుంది. వచ్చు ప్లస్ తవ్యం వక్తవ్యం, ఇక్కడ వక్తవ్యం చెప్పాలి, హస్తవ్యం నవ్వాలి, గంతవ్యం వెళ్ళాలి. ఇలాగ చెప్పారు, కావాలి, వెళ్ళాలి, చేయాలి అంటే అర్థం వస్తుంది, తవ్య ప్రత్యయం వస్తుంది. ఇది 78వ నియమం. ఓకే, నెక్స్ట్ 79వ నియమం. ఇది విషయం అదే అర్థంలోనే, కావాలి చెయ్యాలి అనే అర్థంలో ధాతు చేత అనియత ప్రత్యయం వస్తుంది, అంటే తవ్య ప్రత్యయం ఎలాగనో సేమ్ అనియత ప్రత్యయం కూడా వస్తుంది. అంటే దీన్ని 2 రకాలుగా రాసుకోవచ్చు, అదే అర్థాన్ని ఇంకొక ప్రత్యయంతో కూడా చెప్పుకోవచ్చు అన్నమాట, ఇంకొక ప్రత్యయంతో కూడా చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ కావాలి చెయ్యాలి, 79వ నియమం, కావాలి చెయ్యాలి అనే అర్థంలో ధాతు చేత అనియత్ ప్రత్యయం వస్తుంది, అనియత్ ప్రత్యయం కూడా వస్తుంది. అంటే అక్కడ ఏ విధంగా ధాతు తవ్య ప్రత్యయం వస్తుందో అలాగే అనియత్ ప్రత్యయం కూడా వస్తుంది. ఇక్కడ కూడా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణం వస్తుంది, పైన గుణం వస్తుంది చెప్పారా, ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతు గుణం వస్తుందంట, అందుకే ఈ ప్రత్యయం వచ్చినప్పుడు కూడా ధాతునకు గుణం వస్తుంది. ఓకేనా, ఈ తవ్య మరియు అనియ ప్రత్యయాలను కర్మవాచ్యంలో ఉపయోగిస్తాము, గుణం వస్తుంది, అది ఇంతవరకు అయిపోయింది. తర్వాత దీంట్లో కంటిన్యూగా కొంచెం మనం స్పేస్ ఇచ్చి రాసుకోవచ్చు. ఈ తవ్య మరియు అనియ పైన తవ్య ప్రత్యయం, ఇక్కడ ఈ సూత్రం 79వ నియమం ప్రకారం అనియత్ ప్రత్యయం, పైది తవ్య ప్రత్యయము, ఇది అనియత్ ప్రత్యయం అన్నమాట. సో తవ్య మరియు అనియత్ ప్రత్యయాలను కర్మవాచ్యంలో ఉపయోగించినప్పుడు ఏంటి, ఈ తవ్య ప్రత్యయాన్ని అండి. ఇక్కడ చూడండి, ఈ తవ్య అనియత్ ప్రత్యయాలను కర్మవాచ్యంలో ఉపయోగించినప్పుడు, ఈ ప్రత్యయాన్ని ఎక్కడ ఉపయోగించినప్పుడు కర్తృవాచ్యం కాదు, మనం చెప్పుకున్నాం కర్తృవాచ్యము, కర్మవాచ్యం, భావవాచ్యం చెప్పి. కానీ వీటిని కర్మవాచ్యంలో ఉపయోగించినప్పుడు నియమం ఎలా ఉంటుంది, కర్త అనేది తృతీయ భక్తిలో ఉంటుంది, ముందు చెప్పుకున్నాం, కర్మ అనేది ప్రథమ భక్తిలో ఉంటుంది,
క్రియాపదం మాత్రము కర్మను అనుసరించి ఉంటుంది. అని కర్మవాచ్యంలో ఉపయోగిస్తే ఇలా ఉంటాయి నియమం అని ముందు చెప్పుకున్నాం. కర్మవాచ్యంలో మనకైతే కర్త తృతీయాలో ఉంటుంది, కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది, కర్మని బట్టి క్రియాపదం ఉంటుంది. అది మళ్ళీ నియమం మళ్ళీ చెప్పామన్నమాట. ఈ తవ్య అనే ప్రత్యయాలు ఎక్కడ ఉపయోగిస్తాము? కర్మవాచ్యంలో ఉపయోగించి ఎలా ఉంటాయి అని చెప్పి ఇక్కడ ముందు చెప్పబడుతున్నాం. ఒకవేళ కర్మవాచ్యం ఈ ప్రత్యయాన్ని ఉపయోగించుకుంటున్నా కర్త తృతీయ విభక్తిలో ఉండాలి, కర్మ ప్రథమ విభక్తిలో ఉండాలి, కర్మని బట్టి క్రియాపదం ఉండాలి అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఒకసారి నిర్దేశించబడింది. సో అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చాను. అంటే ఈ ప్రత్యయాలు ఎక్కువగా కర్మవాచ్యంలో ఉపయోగిస్తాం, అందుకే ఇక్కడ చెప్పబడింది అన్నమాట, ఈ నియమం చెప్పబడింది. ఓకేనా? అస్తు. ఇప్పుడు చూడండి, మనం తవ్య స్థానంలో అనేది పెట్టుకుంటే కర్తవ్యం స్థానంలో కరణీయం, హర్తవ్యం స్థానంలో హరణీయం, పఠితవ్యం స్థానంలో పఠనీయం, లేఖితవ్యం స్థానంలో లేఖనీయం, గంతవ్యం స్థానంలో గమనీయం, హసితవ్యం స్థానంలో హసనీయం, వక్తవ్య స్థానంలో వచనీయం. ఇలాగా అనేది ప్రత్యయాన్ని ఉపయోగించుకుంటే అలా రూపాయలు వస్తాయండి. పైన చెప్పిన ధాతులు ఏవైతే ఉన్నాయో తవ్య స్థానంలో అనేది పెట్టుకుంటే ఇలాగా కరణీయం, హరణీయం, పఠనీయం, లేఖనీయం ఇవన్నీ రూపాయలు అలా వస్తాయండి. సో దాన్ని అక్కడ ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? కానీ ఈ ప్రత్యయాలు మనము ఎక్కడ ఉపయోగిస్తామో కర్మవాచ్యంలో ఉపయోగించినప్పుడు నియమం ఎలా ఉంటుందో అది ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అదేవిధంగా ఉదాహరణ ఇచ్చారు. మయా భోజనం కర్తవ్యం, నా ద్వారా భోజనం చేయబడాలి. చూడు, కర్తవ్యంలో ఇక్కడ కర్మవాచ్యంలో మనం ప్రచుకున్నామట. సో కర్మవాచ్యంలో వాక్యం ప్రయోగించాం కాబట్టి కర్త ఎలా ఉంది? తృతీయ భక్తిలో ఉంది. భోజనం కర్మ ప్రథమ భక్తిలో ఉంది. కర్తవ్యం కర్మ బట్టి నపుంసకలింగంలో ఉంది. ఇప్పుడు భోజనం నపుంసకలింగం ఏకవచనం, అందుకే కర్తవ్యం నపుంసకలింగం ఏకవచనంలో ఉంది. ఓకేనా? అందుకే మయా భోజనం కర్తవ్యం లేదా కరణీయం అలాగే చెప్పుకోవచ్చు. కర్తవ్యం అంటే తవ్యత్ ప్రత్యయం వచ్చింది 78వ నియమం ప్రకారంగా. కరణీయం పక్కన వా అంటే లేదా, కరణీయం అనేది ప్రత్యయం తెచ్చుకుంటే అలాగే సేమ్ వస్తుందన్నమాట. కర్తవ్య స్థానంలో కరణీయం రెండు వస్తాయండి. ఏదైనా పెట్టుకోవచ్చు. అర్థం ఒకటే. కర్తవ్యం అన్నా కరణీయం అన్నా రెండు క్రియాపదాలకు అర్థం ఒకటే, కానీ శబ్దంలో తేడా ఉంది, రూపంలో తేడా ఉంది. అదే తేడా. కాబట్టి రెండు ప్రత్యయాలు ఎక్కడ ఉపయోగిస్తామో కర్మవాచ్యంలోనే ఉపయోగిస్తాము. కర్మవాచ్యంలో ఉపయోగించినప్పుడు కర్త తృతీయాలో ఉండాలి, కర్మ ప్రథమాలో ఉండాలి, కర్మను బట్టి క్రియాపదం ఉండాలి చెప్పి ఉదాహరణ అదే విధంగా ఇవ్వబడింది. నా ద్వారా లింగాల్లోనూ ఉంటుందండి. ఒకవేళ అది కర్మపదం పుల్లింగంలో ఉందనుకోండి, పుణ్య, అప్పుడు కర్తవ్య అని వస్తుంది, లేదా కర్తవ్య. 3 లింగాలు ఉంటుందండి. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. కర్మలో పుల్లింగం ఉంటే క్రియాపదం పుల్లింగం, కర్మలో స్త్రీలింగం ఉంటే క్రియాపదం స్త్రీలింగం, కర్మలో నపుంసకలింగం ఉంటే క్రియాపదం నపుంసకలింగంలో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అంటే ఇది కర్తరిలో వాడడానికి వీల్లేదు, అంతే కదండి? అంటే కొన్ని విశిష్టమైన ధాతులతో వస్తాయి ఆ నియమాలు. చెప్పాలి దీపు వెళ్ళేప్పుడు కొన్ని విశిష్టమైన నియమాలు ధాతుల్లో మాత్రం వస్తాయి, అక్కడ వస్తాయి. కానీ ముఖ్యంగా కర్మవాచ్యం ఉపయోగిస్తాం. ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తాము? కర్మవాచ్యం ఉపయోగించుకుంటాము. అది ఇక్కడ చెప్పబడింది. అస్తు మహోదయ. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి 2వ పాయింట్ ఇక్కడ త్వయా పుస్తకాన్ని పఠితవ్యాని. 2వ ఉదాహరణ, త్వయా పుస్తకాన్ని పఠితవ్యాని ఏంటండి? త్వయా పుస్తకాన్ని పఠితవ్యాని పఠనీయాని వా అంటే నీ ద్వారా పుస్తకాలు చదవబడాలి. త్వయా నీ ద్వారా పుస్తకాన్ని పఠితవ్యాని. ఇక్కడ చూడండి, కర్మవాచ్యం ఇది కూడా. కర్మలో నపుంసకలింగం ఉంది, అది బహుశంలో ఉంది కాబట్టి క్రియాపదం బహుశం. పఠితవ్య పుస్తకాన్ని పఠితవ్యాని, అది కర్మ బహుశం కాబట్టి క్రియాపదం బహుశంలోకి మారిపోయింది. అది కూడా అనేది ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు అదే విధంగా ఉంటుంది. పఠనీయాని పుస్తకాన్ని పఠితవ్యాని, అనేది ప్రత్యయం తీసుకుంటే పఠనీయాని, వా అంటే లేదా అని అర్థం. ఇది లేదా ఇది ఏదైనా ఉపయోగించుకోవచ్చు. రెండు ఉపయోగించకూడదు. మీకు అర్థం చేసుకోవడం కోసం 2 రకాల పదాలు ఉన్నాయి, ప్రయోగం చేసుకోవచ్చు చెప్పడం కోసం ఇలా ఉపయోగించారు ఇక్కడ. నెక్స్ట్ అంటే నీ ద్వారా పుస్తకాలు చదవబడాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పుల్లింగం మీద అడిగినట్టుగా మయా లేఖ లేఖనీయ, నా ద్వారా లేఖము రాయబడాలి. లేఖ పుల్లింగం కాబట్టి ఆ క్రియాపదం లేఖనీయ వచ్చిందన్నమాట. ఓకేనా? మయా గ్రంథ పఠనీయ, గ్రంథ శబ్దం పుల్లింగం కాబట్టి అక్కడ మనం గ్రంథ పఠనీయ లేదా మయా గ్రంథ లేఖనీయ అలా పెట్టుకోవచ్చు. ఓకే, కర్మను బట్టి పుల్లింగం అయితే పుల్లింగం, స్త్రీలింగం అయితే స్త్రీలింగం, నపుంసకలింగం అయితే నపుంసకలింగం మనం రాసుకోవచ్చు. మయా సీతా దృష్ట, మయా కిం దృష్ట? మయా
సీత ద్రష్టవ్య చూడబడాలి. మయా సీత ద్రష్టవ్య, మయా విద్య పఠితవ్య, విద్య చదవబడాలి. విద్యా స్త్రీలింగం, అందుకే పఠితవ్య అలాగొస్తున్నాం అంట. కాబట్టి కర్మను బట్టి మనం 3 లింగాలు మార్చుకోవచ్చు. పఠితవ్య లేదా పఠనీయ, కర్తవ్య లేదా కరణీయ, అలాగా 3 లింగాలు తవ్యత్ ప్రత్యయము అనేది ప్రత్యయం 2 మారిపోతాయి. అది సందర్భాన్ని చూసుకోవాలి. ఇది మనకు 79వ నియమం చెప్పుకున్నాము. నెక్స్ట్ అంతిమ నియమం వచ్చింది 30 అభ్యాసానికి 80 నియమాలు ఉన్నాయి మొత్తం మనకు. నియమం 80 ఏంటంటే చూడండి, భావవాచక శబ్దాన్ని తయారు చేయడం కోసం ధాతువు చేత లిట్టు ప్రత్యయం వస్తుంది. ఏంటి? భావవాచక శబ్దాన్ని తయారు చేయడం కోసం వస్తుంది ధాతువు చేత లిట్టు ప్రత్యయం వస్తుంది. ఈ లిట్టు ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏమొస్తుంది? అనా మిగులుతుంది. ఈ లిట్టు ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏమిగులుతుంది? మొదట్లో ఉండే లకారము పక్కన ఉండే టకారం వెళ్ళిపోతుంది, యు మిగులుతుంది. ఆ యు స్థానంలో అన వస్తుంది, మళ్ళా యు మిగులుతుంది. ఆ యు స్థానం అనా వస్తుంది, అదే డైరెక్ట్ రాశాం. అందుకే లిట్టు ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏమొస్తుంది? అనా మిగులుతుంది అని చెప్పాం. ఓకేనా? సో యు స్థానంలో అనా వచ్చినప్పుడు అనా మిగులుతుందన్నమాట. మిగులుతుంది వస్తుంది ఏదైనా ఒకటే. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతులకు గుణం కూడా వస్తుంది. ఏ విధంగా మనం ముందు చెప్పుకున్నా కదా, తవ్య ప్రత్యయము అనేది ప్రత్యయం వచ్చినప్పుడు ధాతు ఏ విధంగా గుణం అవుతుందో ఇక్కడ కూడా. కాబట్టి అక్కడ కర్మలు తెచ్చుకున్నాం, ఇక్కడ భావం తెచ్చుకుంటామట. ఇక్కడ కూడా ధాతున గుణం అవుతుంది. ఇక్కడ ఈ ప్రత్యయం వచ్చినప్పుడు అంటే అన లుట్టు ప్రత్యయం వచ్చినప్పుడు లుట్టుకే అనుబంధం లోపం చేసిన అన మిగిలింది. ఈ అన ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు ఏమవుతుంది? ధాతునకు గుణం కూడా వస్తుంది. అంటే గుణం అంటే ఈ ఉంటే ఏ, ఊ ఉంటే ఓ, రు ఉంటే అర వస్తుంది ధాతువులో. అందుకే గుణం కూడా వస్తుంది. ఈ ప్రత్యయంతో తయారైన శబ్దం యొక్క రూపము నపుంసకలింగంలోనే ఉంటుంది. కానీ ఈ ప్రత్యయం లుట్టు ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు శబ్దం ఏది తయారవుతుందో అది ఖచ్చితంగా నపుంసకలింగంలో ఉంటుందండి. ఇప్పుడు మనము కుదు ధాతు చేత తవ్యత్ ప్రత్యయం తీసుకుంటే అది పుల్లింగంలో ఉంది, నపుంసకలింగంలో కూడా ఉంది, స్త్రీలింగం 3 లింగాలకు మారిపోయింది. కానీ ఇక్కడ మాత్రము భావవాచ్యంలో మాత్రము, అంటే భావవాచక శబ్దం తయారు చేసేటప్పుడు మాత్రము ధాతు చేత లుట్టు ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు అది ఖచ్చితంగా నపుంసకలింగంలోనే ఉంటుంది, పుల్లింగంలో ఉండదు, స్త్రీలింగంలో ఉండదు. ఓకేనా? భావవాచ్యంలో ఈ లుట్టు ప్రత్యయం తీసుకొని మనం ఏదో శబ్దం తయారు చేస్తామో అది ఖచ్చితంగా నపుంసకలింగంలోనే ఉంటుంది, పుల్లింగాన్ని స్త్రీలింగాన్ని ఉండదు. పైన ఈ విధంగా కర్తవ్య, కర్తవ్యం, కర్తవ్య 3 లింగాల్లో ఉంది. కానీ ఇక్కడ అలా ఉండదు, ఒకటే రూపం నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది అని ఒక నియమం చెప్పబడింది అన్నమాట. అందుకే భావవాచక శబ్దాన్ని తయారు చేయడం కోసం ధాతువు చేత లుట్టు ప్రత్యయం వస్తుంది. ఈ లుట్టు ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే అన మిగులుతుంది, అంటే అన వస్తుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతున గుణం కూడా వస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ ప్రత్యయంతో తయారైన శబ్దం యొక్క రూపం ఎలా ఉంటుంది? ఎల్లప్పుడు నపుంసకలింగంలోనే ఉంటుంది, నపుంసకలింగంలోనే ఉంటుంది. కట్టిపడేసాం ఇక్కడ. కాబట్టి ఇలాగా దీని యొక్క తాత్పర్యం అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఉదాహరణ ఇవ్వబడ్డాయి. సో కుదు ధాతుకి గుణం అయితే వచ్చింది, కుదుకి గుణం చేస్తే కథ అయిపోయింది. కథ పక్కన లుట్టుగా అనా ఉంది, కథ అనా కరణం. ఇక్కడ రసాభ్యాం నూనె సమాన పదే ప్రకారం నత్వం అయిపోయిందండి, నత్వం అయిపోయింది, అందుకే కరణం. పట్టు ధాతుకి పఠనం, గమ్ ధాతుకి గమనం, లిఖ ధాతుకి లేఖనం, భాషణం ఇంకా చేయడం, చదవటం, వెళ్ళటం, రాయటం, ఇవి అలా అర్థాలు వస్తాయండి. భావార్థం అంటే ధాతు యొక్క అర్థం వస్తుంది. భావం అంటే ధాతు యొక్క అర్థం అవుతుందో అదే వస్తుంది అన్నమాట. భాష ధాతుకి భాషణం, హృ ధాతుకి హరణం, భృ ధాతుకి భరణం. సో అన్నిట్లో అమ్మ వస్తుంది, అమ్మ వస్తుంది. అంటే ముందు మధ్యలో అనా ఉంది, పక్కన మా ఉంది అనమాట. మధ్యలో అనా ఉంది కదా, హరణం, హరాలో రాలో అకారము, పక్కన నకారం. అంటే అన్నిట్లో ఇక్కడ అంటే హరణంలో, కరణంలోనే మనకు భరణంలో ఈ 3 శబ్దాలు నత్వం వచ్చింది. అలాగే స్థాధాతుకి స్థానం, భృధాతుకి భరణం, హృధాతుకి హరణం ఇత్యాది. ఇలా కొన్ని ఉపలక్షణంగా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. దీన్ని బట్టి అన్ని కూడా మనం ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనం అభ్యాసం 30లో ఉన్నటువంటి 80 నియమాలు మనం చెప్పుకున్నాము. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. మహోదయ, ఇందులో ఇప్పుడు హస్తకారం, దీర్ఘాకారం వచ్చినప్పుడు ఆ సేమ్ దానికి అలాగే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు గమ్ కి హస్తకారం వచ్చింది, గమనం, భాషణం, దీర్ఘాకారం భాషణం వస్తుంది.
అంటే ఓన్లీ ఈ గుణం వచ్చినప్పుడే ఇకారానికి ఏకారం, ఉకారానికి ఒకే ఓకారం, ధాతులు ఈ ఉకారానికి ఉంటేనే ఏ వస్తుంది, ఊ ఉంటేనే ఓ వస్తుంది, రు ఉంటే ఆ. అది వస్తుంది, లేకపోతే రావు. అంతే ఉంటే ఈ వస్తుంది, 3 మిగతా ఏం రావు. అక్షరాలకి. ఆ, ధన్యవాదాలు. ఓకే. సో ఈ రకంగా మనకు ఈ 80 నియమాలు మనం చెప్తున్నాం. ఈ 80 నియమాలు ఎవరికైతే బాగా గుర్తుంటాయో వాళ్ళకి నిజంగా సంస్కృత వాక్య నియమాలు సహజంగా పట్టు వచ్చేస్తుంది, పటుత్వం వస్తుంది, నైపుణ్యం వచ్చేస్తుంది. కాబట్టి వాటిని బాగా 80 నియమాలు చెప్పండి, నేర్చుకోండి. మీరు ఒకరికి చెప్పడం కాదు, మర్చిపోయినా అందరికి చెప్పండి, ప్రతి ఒక్కరు కూడా మీరు. ఓకేనా? అది బాగా దానివల్ల మీకు రాదనుకోదు. బుక్ ఉంది మీ దగ్గర, మనకి పీడిఎఫ్ ఉంది, అన్నిగా ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది ఆన్సర్స్ కూడా ఉన్నాయి, భయపడాల్సిన అవసరం. ప్రతి ఒక్కరు మీ పిల్లలకే స్టార్ట్ చేయండి. అవకాశాన్ని బట్టి మీకు తెలుసు కాబట్టి ఎవరికి చెప్పండి. మీరంతా గురువులే, ఇప్పుడు మీరంతా ఈ పుస్తకం ప్రతి ఒక్కరు చెప్పగలుగుతారు. చెప్పినప్పుడు నిజంగా మీకు తెలుస్తున్నమాట, నిజంగా నేను చదువుకున్నట్టు అవుతున్నమాట. కాబట్టి మీరు అందరూ మీ పిల్లలకి చెప్పండి. చిన్న పిల్లలు అనుకోదు, ఇది సంస్కృత భాష వాళ్ళ జీవితంలోకి వచ్చిన చాలా ఉపయోగపడుతుంది. మా వాళ్ళు బయట చదువుతున్నా అండి, టైం లేదు అనుకోవద్దు. 10 నిమిషాలు పెద్ద విషయం కాదు, మనకు ఒక రోజు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రోజు కొంచెం కొంచెం నేర్పించండి. శబ్దకోశం 4-5 శబ్దాలు నేర్పించండి. ఒక అభ్యాసం 10 రోజులు చెప్పండి, ఒక వారం చెప్పండి, ఏమవుతుంది? మనకి తొందరగా ఎక్కడికైనా వెళ్ళలేదు కదా. కానీ రోజు వినంగా అబ్బాయి కూడా సంస్కృతం వచ్చేస్తుంది, దానిలో మీకు పటుత్వం వచ్చేస్తుంది. కానీ వాళ్ళ సంస్కారం కూడా మనం నేర్పించిన వాళ్ళం అవుతాం అంట. మన సంస్కృతి సభ్యత నేర్పించిన వాళ్ళం అవుతాం. అది తెలియకుండా మనం సంస్కారాన్ని ఉజాగరం చేస్తుందండి. ఈ భాష కొంచెం సామర్థ్యం అటువంటిది. ఈ భాష ప్రవేశించగానే కొంచెం 4 శబ్దాలు కూడా మనకు యథార్థంగా అర్థమైందంటే, యథార్థంగా నేర్చుకోగలిగామంటే నిజంగా మన జీవితాన్ని ధన్యం చేసుకుంటాం అన్నమాట ఈ జన్మలో. కాబట్టి పుణ్య కలియుగంలో కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అందరూ చెప్పవచ్చు. అందరికి మీరు మీ పిల్లలకు స్టార్ట్ చేసి చెప్పండి. వస్తు రాదు అనుకోవద్దు. మీ అందరికీ నేను తోడుగా ఉంటాను. మీరు ఎక్కడ ఏం అర్థం కానీ ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, అలా అనుకోవద్దు. కానీ ప్రతి ఒక్కరు సహాయం ఉంటుంది. కష్టపడే వారికి అందరూ సహాయంగా ఉంటారు. కాబట్టి దాని గురించి భయపడొద్దు. రాదు అనే ప్రశ్న లేదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. మీరు మొదలు పెట్టేయచ్చు, ధైర్యంగా మీరు మొదలు పెట్టేసండి. ఈ పుస్తక విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. చెప్పినప్పుడు ఇంకా బాగా వస్తుంది మీకు. వస్తు ఈ రకంగా మనం ఈ శబ్దకోశ నియమాలను ఉపయోగించి పక్కన మనకు సంస్కృత వాక్యాలు ఇచ్చారు. సంస్కృత వాక్యం తెలుగులో అనువదించండి అని సంస్కృత వాక్యం తెలుగులో కూడా అనువదించాము. ఇక్కడ మయా పుస్తకం పఠితవ్యం లేదా పఠనీయం, తవ్యత్ ప్రత్యయాన్ని ఉపయోగించే వాక్యాలు ఉన్నాయి. పఠనీయం, ఓకేనా? అంటే నా ద్వారా పుస్తకము చెప్పే కర్మవాచని వాక్యాలు ఉపయోగిస్తాము. తవ్యత్ ప్రత్యయాన్ని అనేది అస్తు. ఇక్కడ మయా పుస్తకం పఠితవ్యం పఠనీయం కర్మవచని వాక్యాలు ప్రయోగించబడ్డాయి. అంటే మయా పుస్తకం పఠితవ్యం పఠనీయం అంటే నా ద్వారా పుస్తకం చదవబడాలి. మయా భోజనం ఖాదితవ్యం, నా ద్వారా భోజనం తినబడాలి. నెక్స్ట్ 3వ సంస్కృత వాక్యం త్వయా గ్రామ గంతవ్య. గ్రామ శబ్దం పుల్లింగంలో ఉంది, అది క్రియాపదం పుల్లింగంలోకి వచ్చినమాట. మన ఏమేంటి కర్మవాచ్యంలో కర్త తృతీయ, కర్మలో ప్రథమ, కర్మ బట్టి క్రియాపదం. అదేవిధంగా ఉదాహరణ ఇవ్వబడ్డాయి. త్వయా గ్రామ గంతవ్య అంటే నీ ద్వారా గ్రామానికి వెళ్ళబడాలి. త్వయా మయా అస్మాభిః వా కార్యం కరణీయం, నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా ఈ పని చేయబడాలి. కరణీయం లేదా కర్తవ్యం వా, రెండిట్లో ఏదో రాసుకోవచ్చు. నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా పని చేయబడాలి. త్వయా పుస్తకాన్ని పఠనీయాని, నీ ద్వారా పుస్తకం కాదు పుస్తకాలు, పుస్తకాన్ని ఉంది కదా మనకు సంస్కృతం బహువచనం ఉంది కాబట్టి పుస్తకం ఉంది, పుస్తకం కాదు పుస్తకాలు బహువచనంలో. నీ ద్వారా పుస్తకాలు చదవబడాలి. ఓకేనా? నీ ద్వారా ఏముండాలి? నీ ద్వారా పుస్తకాలు చదవబడాలి. అలాగే అస్మిన్ వనే ఆమ్రాహ దాడిమాహ బదర్య కదల్య బిల్వాచ సంతి. చెప్పిన పుల్లింగంలో ఉంటే వృక్షవాచకము, నపుంసకలింగం అంటే ఫలవాచకం. ఇక్కడ అన్ని ఆమ్రాహ దాడిమాహ పుల్లింగంలో ఉన్నాయి. అన్ని చెట్టు వృక్షవాచక అర్థం తీసుకోవాలి. అంటే ఈ వనంలో మామిడి చెట్లు, దానిమ్మ చెట్లు, రేగి చెట్లు, అరటి చెట్లు, ఇంకా మారేడు చెట్లు ఉన్నాయి. చ అంటే బిల్వాహ చ అంటే ఇంకా బిల్వ చెట్లు అంటే మారేడు చెట్లు ఉన్నాయి. చెట్టు వాచక అర్థం తీసుకున్నాం పుల్లింగంలో ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి పంచభిః సప్తభిః అష్టభిః నవభిః వా. ఇక్కడ పైన ఇంకొక 7వ వాక్యం ఉంది. అస్మిన్ ఉపవనే ఆమ్రాని దాడిమాని ద్రాక్ష ఫలాని కదలి ఫలాని సంతి. అన్ని నపుంసకలింగంలో ఉన్నాయి. నపుంసకలింగంలో ఉంటే మనం చెప్పుకున్నాం పై నియమంలో, అవన్నీ ఫలవాచక అర్థాన్ని ద్యోతిస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ ఉపవనంలో మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు,
అలాగే అరటి పండ్లు పండ్లు ఉన్నాయి. ఈ ఉపవనంలో పండ్లు ఉన్నాయి. పండ్లకి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతున్నాం, అందుకే ఇక్కడ నపుంసకలింగంలో ఇవ్వబడ్డాయి. ఈ ఉపవనంలో మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు, ద్రాక్ష పండ్లు, కదలి ఫలాలు అంటే అరటి పండ్లు ఉన్నాయి. ఇది 7వ వాక్యం మనకు సంస్కృత వాక్యం, తెలుగు సమాధానం. నెక్స్ట్ 8వ సంస్కృత వాక్యం ఏంటి? పంచభిః సప్తభిః అష్టభిః నవభిః వా ఛాత్రైః, ఇది కర్మవాచనంలో ఉంది. ఛాత్రైః ఏతద్ కార్యం కరణీయం అంటే 5 మంది, 7 మంది, 8 మంది, 9 మంది విద్యార్థుల ద్వారా, ఛాత్రై అంటే విద్యార్థుల ద్వారా ఏతద్ కార్యం కరణీయం అంటే ఈ పని చెయ్యబడాలి, ఈ పని చెయ్యబడాలి. ఓకేనా? ఈ రకంగా మనకు ఈ వాక్యాలు మనం చూసాము. నెక్స్ట్ తెలుగు వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి. ఇంకా 9వ వాక్యం ఉంది లేదండి, ఇక సంస్కృత వాక్యం సంపూర్ణంగా అయిపోయాయి. ఇక్కడ తెలుగు వాక్యాలు, ఇప్పుడు సంస్కృత వాక్య తెలుగు సమానం చూసాము. నెక్స్ట్ స్లైడ్ మార్చండి. ఇప్పుడు తెలుగు వాక్యాలకు సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యాలు మనకు రాసుకున్నాం, వాటిని సంస్కృతం ఎలా వస్తాయి? నా కోసం వాహనం తీసుకొనిరా. ఏం తీసుకురావాలి? నా కోసం వాహనము తీసుకొనిరా. తెలుగు వాక్యం సంస్కృతం అనువదించాలి. సో మొట్టమొదటి తెలుగు వాక్యం నా కోసం వాహనం తీసుకునేది అంటే మమ కృతే వాహనం ఆనయ, అది ముందు చెప్పుకున్నాము. షష్ఠీ విభక్తి నియమాలు చెప్పుకున్నప్పుడు కృతే శబ్దాన్ని ఉపయోగించుకోవచ్చు షష్ఠీ యోగంలో. ఇక్కడ మనకి ఎందుకంటే ఇక్కడ తగత్ ప్రత్యయం ఉపయోగించే సామాన్యంగా వాక్యం ఉపయోగించబడింది కాబట్టి మమ కృతే వాహనం ఆనయ లేదా మహ్యం యానం ఆనయ. అస్మత్ శబ్దానికి చతుర్థి విభక్తి ఏకవచనంలో మహ్యం వస్తుంది. మహ్యం యానం ఆనయ, నా కోసము యానం అంటే వాహనం తీసుకునిరా అని అర్థం. నెక్స్ట్ శరీరంను శుభ్రంగా ఉంచుకో. శరీరం శుచి స్థాపయ, నీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకో. శుచి స్థాపయ, శుచి అంటే పవిత్రంగా ఉంచుకో, శుభ్రంగా ఉంచుకో అని ముందు కూడా వచ్చింది. ఇవన్నీ ముందు చెప్పుకునే శబ్దాలండి. శుచి స్థాపయ, శుభ్రంగా ఉంచుకో అని 2వ తెలుగు వాక్యానికి సంస్కృత సమాధానం. నెక్స్ట్ 3వ తెలుగు వాక్యం వచ్చేసి అతడు ప్రతిరోజు మామిడి పండు, దానిమ్మ పండు, ద్రాక్ష పండు మరియు అరటి పండు తింటున్నాడు. చూడు, పండు అనగానే మనకు ఏం గుర్తు రావాలి? పండు అంటే నపుంసకలింగంలోనే ఉండాలి అని గుర్తు రావాలి. అదేవిధంగా రాసుకోవాలి. సో అందుకే సహా ప్రతిదినం ఆమ్రం, దాడిమం, ద్రాక్ష ఫలం, కదలి ఫలం చ ఖాదతి అంటే అతడు ప్రతిరోజు మామిడి పండు, దానిమ్మ పండు, ద్రాక్ష పండు ఇంకా అరటి పండు తింటున్నాడు. పండు అనగానే మనకు నపుంసకంగా రాసుకోవాలి. నెక్స్ట్ 4వ వాక్యం, నీవు మామిడి పండు, రేగి పండు మరియు నేరేడు పండ్లు తింటున్నావు. నీవు తింటున్నాడు కాదు, తింటున్నావు రాసుకోవాలి. ఎందుకంటే నీవు అన్నాం కదా, నీవు అన్నప్పుడు తింటున్నావు ఉండాలి. ఓకేనా? అది బై మిస్టేక్ తింటున్నావు అని రాసుకోండి. తింటున్నాడు కాదు, తింటున్నావు. ఓకే, నీవు తింటున్నావు అంటే నీవు ఏం తింటున్నావు? త్వం బిల్వ ఫలం, బదరీ ఫలం. పండు అనగానే మనకు ఆటోమేటిక్గా నపుంసకంగా పెట్టుకోవాలి వాక్యాన్ని. సంస్కృత వాక్యం వచ్చింది త్వం బిల్వ ఫలం, బదరీ ఫలం, జంబూ ఫలం చ ఖాదతి, తింటున్నావు అని ఇక్కడ చెప్పబడిందండి. నెక్స్ట్ 5వ వాక్యం, ఆ విద్యార్థి దగ్గర విని శబ్దకోశం మనం చెప్పుకునే శబ్దాలను ఉపయోగించి వాక్య నిర్మాణం చేసుకుంటున్నాం అన్నమాట. అందుకే వాక్య శబ్దకోశం బాగా నేర్చుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. ఆ విద్యార్థి దగ్గర చొక్కా, దోవతి, పాయిజామా, టవల్, రుమాలు, చాదర్, కంబల్, బెడ్షీట్ మరియు చెప్పులు ఉన్నాయి. ఆ విద్యార్థి దగ్గర తస్య ఛాత్రస్య సమీపం అంటే ఆ ఛాత్రుడి విద్యార్థి దగ్గర, సమీపం దగ్గర, సమీపయోగం షష్ఠీ విభక్తి వచ్చింది ఇక్కడ. తస్య ఛాత్రస్య సమీపం కంచుకః యుతకం, కంచుకః లేదా యుతకం, అధో వస్త్రం, పాదయామః, అంగ ప్రోక్షణం, ముఖ ప్రోక్షణం, ఉత్తరీయ, కంబల, శయ్య, ఉపాన్నత్ చ సంతి. ఇవన్నీ క్రమంగా ఇలాగా రాసుకోవాలి. ఇవన్నీ శబ్దాలు మనం శబ్దకోశం చెప్పుకున్నాం. అవే శబ్దాలు ఇక్కడ వీటిని ఉపయోగించి వాక్యం ఈ రకంగా తయారు చేసుకున్నాం. నెక్స్ట్ 6వ వాక్యం వచ్చేసి తెలుగు వాక్యం, ఈ బాలిక దగ్గర చీర, టవల్, రుమాలు ఇంకా చాలా ఆభరణాలు ఉన్నాయంట. ఆభరణాలు ఉన్నాయి అంటే నగలు ఉన్నాయి. తో ఏతస్యాహ బాలికాయాహ సమీపం ఏమున్నాయి? శాటిక అంటే చీర, అంగ ప్రోక్షణం అంటే రుమాలు, అంగ ప్రోక్షణం అంటే టవల్,
ముఖ ప్రోక్షణం, ముఖం ఉపయోగించే రుమాలు, ముఖ ప్రోక్షణం. అపిచ ఇంకా బహూని ఆభరణాన్ని అంటే ఆభూషణాన్ని సంతి, చాలా నగలు ఉన్నాయంట అమ్మాయి దగ్గరే ఉన్నాయి. ఏతస్య అంటే ఈ బాలిక దగ్గర చీర, టవలు, ముఖ ప్రోక్షణం, రుమాలు ఇంకా బహూని ఆభరణాన్ని సంతి, చాలా ఆభరణాలు ఉన్నాయి. ఇది అక్కడ మన వాక్య ప్రయోగం ముఖ్యము. వాక్యార్థం ప్రయోగం చూడండి. గురుగారు జీ. ఈ సమీపం అనాలా సప్తమి విభక్తి రాయాలా? ఇది కరెక్ట్ అండి. ద్వితీయ కరెక్టా సప్తమి కరెక్టా? సమీపే అనాలా సమీపం అన్నా రైటేనా? సమీపం అనండి. ఇక్కడ మనకు సమీపం కొన్ని షష్ఠి విభక్తి నియమాలు చెప్పి సమీపం శబ్దం చెప్తున్నాం. సమీపం, నికస అలా శబ్దాలు వచ్చినప్పుడు మనకు షష్ఠి విభక్తి వస్తుంది. సమీపము రాసుకోవచ్చు సమీపే అలాంటి అర్థంలో. అది సమీపే రాయాలా సమీపం రాయాలా? ఇది రెండు కరెక్టేనా? రాసుకోవచ్చు. కానీ మామూలుగా సమీపం పెట్టుకుంటే ఉత్తమంగా ఉంటుంది. కొన్ని సందర్భాలు సమీపం కూడా వస్తుంది, సమీపే. అక్కడ విశిష్ట నియమం ప్రకారం అలా రాసుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే. మమ సమీపే పుస్తకాన్ని సంతి అని అంటుంటాం అట. నా దగ్గర అది కొంచెం అభిప్రాయం మారుతుంది, కానీ మమ సమీపే సప్తమి భక్తుడు ఉపయోగించుకుంటే రాసుకోవచ్చు. మమ సకాశే బహుని వస్త్రాన్ని సంతి, సకాశే ఇక్కడ సప్తమి భక్తుడు పెట్టుకుంటాం. కానీ సతి సప్తమి కింద వచ్చినప్పుడు అక్కడ సప్తమి భక్తుడు పెట్టుకోవచ్చు. సమీపే, సకాశే, ఓకేనా, నికటే అలాగా సప్తమి భక్తుడు పెట్టుకోవచ్చు అండి. అస్తు. సప్తమి భక్తి పెట్టుకోండి, ఎందుకంటే వాక్య ప్రయోగం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కాబట్టి. అది విశిష్ట నియమం ప్రకారం అలా చెప్పబడుతుంది. అస్తు. నా ద్వారా పుస్తకం చెప్పాను, కర్మవాచన ప్రయోగాలు ఉంటాయని. నా ద్వారా పుస్తకం చదవబడాలి. మయా పుస్తకం పఠితవ్యం, పుస్తకం ఒకటే కదా, అందుకే పఠితవ్యం. కర్మ బట్టి క్రియాపదం వచ్చింది. నా ద్వారా భోజనం చేయబడాలి. మయా భోజనం ఖాదితవ్యం, మయా స్లైడ్ మార్చింది. నా ద్వారా భోజనం తినబడాలి. ఇలాగా ముందు ఇంకో రకం రాసింది, అందుకే కర్మవాచన రాదు కాబట్టి నా ద్వారా భోజనం తినబడాలి అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అతడు గ్రామానికి వెళ్ళాలి. అతడు గ్రామానికి వెళ్ళాలి అంటే తేన గ్రామ గంతవ్య. అతడు గ్రామ పుల్లింగం కాబట్టి గంతవ్య క్రియాపదం వచ్చింది. తేన గ్రామ గంతవ్య ముందు కొట్టేశాను, అది ఏదో అనుకోవద్దు. అతడు గ్రామానికి వెళ్ళాలి, అతడు గ్రామానికి వెళ్ళాలి అవసరం కొట్టేసేయండి. అతని ద్వారా గ్రామం వెళ్ళబడాలి, అతని ద్వారా గ్రామానికి వెళ్ళబడాలి, అతని ద్వారా గ్రామానికి వెళ్ళబడాలి. బ్రాకెట్ నుండి రాసుకోండి, 9 ముందు రాల్సిందే అవసరం లేదు. అంటే తేన గ్రామ గంతవ్య, తేన గ్రామ గంతవ్య, అది దీనికి వాక్యానికి సమాధానం అండి. ముందుది అతడు గ్రామానికి వెళ్ళాలి కాదు, అతని ద్వారా గ్రామానికి వెళ్ళబడాలి అంటే తేన గ్రామ గంతవ్య, అది రాసుకోండి. ఇక్కడ అన్నిట్లో కర్మవాచ్యం ఉపయోగించారు. కర్తలు తృతీయ, కర్మల ప్రథమ, కర్మ బట్టి క్రియాపదం. గ్రామ పుల్లింగం కాబట్టి గంతవ్య పుల్లింగం వచ్చిందన్నమాట. నీ ద్వారా నవ్వబడాలి, త్వయా హసితవ్యం. ఇది భావవాచనంలో చెప్పే. భావవాచనంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? నపుంసకలింగంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనకు అంత ముందు చెప్పుకునే, ఇక్కడ ఈ నియమం ప్రకారం కాదు, ముందు చెప్పిన నియమం ప్రకారంగా. సో త్వయా హసితవ్యం, నీ ద్వారా నవ్వబడాలి. నీ ద్వారా లేఖము రాయబడాలి అంటే త్వయా లేఖ లేఖితవ్య, లేఖనీయ అనేది ప్రత్యేక కూడా ఉపయోగించుకోవచ్చు. అక్కడ పైన త్వయా హస్తవ్యం లేదా హసనీయం, అలాగే లేఖితవ్య లేదా లేఖనీయం. అక్కడ తవ్య అనేది ప్రత్యేక కూడా ఉపయోగించి 2 ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ 1 రాశాము, 2 రాసుకునే తప్పులేదు. త్వయా లేఖ లేఖితవ్య, ఓకేనా, లేదా లేఖనీయ. అలాగే నీ ద్వారా గ్రంథము చదవబడాలి. త్వయా గ్రంథ పఠితవ్య లేదా పఠనీయ, 2 రాసుకోవచ్చు. ఇప్పుడు గ్రంథ పుల్లింగం కాబట్టి పఠితవ్య లేదా పఠనీయ అని చెప్పుకున్నాము. అలాగే 13వ వాక్యం అతని ద్వారా పని చేయబడాలి. అతని ద్వారా పని చేయబడాలి అంటే తేన కార్యం కర్తవ్యం లేదా కరణీయం వా, తేన కార్యం కర్తవ్యం కరణీయం వా. నెక్స్ట్ 14వ వాక్యం వచ్చేసి నీ ద్వారా సత్యము చెప్పబడాలి. వక్తవ్యం అంటే వత్సదాతను ఉపయోగించి రాయమని చెప్పారు. త్వయా సత్యం వక్తవ్యం, త్వయా నీ ద్వారా సత్యం సత్యమును వక్తవ్యం చెప్పబడాలి, నీ ద్వారా సత్యం చెప్పబడాలి. నెక్స్ట్ 15వ వాక్యం వచ్చేసి ఈ ఉద్యానంలో 5 మామిడి పండ్ల చెట్లు. చెట్లు అనగానే మనకి ఏం గుర్తురాలి? పుల్లింగంలో ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలి. 5 మామిడి చెట్లు, 5 మామిడి చెట్లు, మామిడి పండ్ల చెట్లు అనకూడదు. మామిడి చెట్లు అంటే మామిడి పండ్లే కాస్తుంది, అంటే ఇంకేమి ఉండదు, రెండోది ఏమి లేదు కాబట్టి
మామిడి చెట్లు, 6 దానిమ్మ చెట్లు, 7 రేగి చెట్లు అంటే రేగి పండ్ల చెట్లు, రాసుకుని తప్పలేదు, 8 అరటి చెట్లు, ఇంకా 9 మామిడి చెట్లు ఉన్నాయి ఈ ఉద్యానంలో. అందుకే అస్మిన్ ఉద్యానే పంచ ఆమ్రాహ, చెట్లు అంటున్నాం కదా అంటే పుల్లింగానే పెట్టుకోవాలి. పంచ ఆమ్రాహ షడ్ దాడిమాహ. చూడండి ఇక్కడ పంచ నుంచి మొదలుకొని 10 వరకు సంఖ్యలో మనకు పుల్లింగాలు నపుంసకలింగం అని ఏమి ఉండవు అనమాట. అందుకే పుల్లింగమైనా స్త్రీలింగమైనా అదే ఉంటుంది. పంచ ఆమ్రాహ అని చెప్పాం, పంచ ఆమ్రాని అంటున్నాం. ఇలాగే రెండింటికి 3 లింగాలు ఒకటే వర్తిస్తుంది అన్నమాట. దీనికి 3 లింగాలకు సంఖ్యావాచ శబ్దాలు అవే ఉంటాయి, 5 నుంచి 10 వరకు, దాంట్లో మార్పులు ఉండవు. అందుకే పంచ ఆమ్రాహ, షడ్ దాడిమాహ, సప్త బదర్య, అష్ట కదల్య, నవ బిల్వాశ్చ. బిల్వాశ్చ ఇక్కడ ఈ కాలం లేదు, వీ పెట్టుకొని నవ బిల్వాశ్చ అంటే బిల్వ పండు అంటే ఏం పండు చెప్పాం, మాదిరి పండ్లు. నవ బిల్వాశ్చ, బిల్వాశ్చ వృక్షాహ సంతి. ఇక్కడ వృక్ష శబ్దం కూడా యాడ్ చేశాను స్పష్టత కోసం. సో నవ బిల్వాశ్చ వృక్షాహ సంతి అంటే 9 మామిడి చెట్లు ఉన్నాయి అని అర్థం. మామిడి చెట్లు ఉన్నాయి. నెక్స్ట్ 5 మంది విద్యార్థులు ఈ పుస్తకం చదివారు. చదివారు అయిపోయింది. చదువుతున్నాడు అంటే వర్తమానకాలం, చదవాలి అంటే లోట్లకాలం, చదివాడు అంటే అది భూతకాలం, చదువుతాడు భవిష్యత్ కాలం. చదువుతున్నాడు, చదువుతాడు భవిష్యత్ చదవలేదు, అది భవిష్యత్ కాలం. అలా వాక్యాన్ని గమనించి మనం ఏ లకారం ఉపయోగించాలి ఆ లకారం ఉపయోగించుకోవాలి. అస్తు. తో పంచ ఛాత్రాః ఏతద్ పుస్తకం అపఠన్. పంచ ఛాత్ర అంటే 5 మంది విద్యార్థులు. ఏతద్ ఈ పుస్తకం అంటే ఏతద్ పుస్తకం చదివారు. అపఠన్ చాలా మంది కదా, అందుకే అపఠత్, అపఠతాం, అపఠన్. లంగ్ లకారం యొక్క బహువచనం ప్రథమ పురుషంలో. నెక్స్ట్ 17వ వాక్యం వచ్చేసి తెలుగు వాక్యం. 10 మంది విద్యార్థుల యొక్క భాషణం ఈరోజు ఉంటుంది. 10 మంది విద్యార్థుల యొక్క భాషణం ఈరోజు ఉంటుంది. 10 ఛాత్రాణం భాషణం, 10 ఛాత్రాణం భాషణం అద్య భవిష్యతి, ఈరోజు ఉంటుంది. అద్య భవిష్యతి 5 మంది విద్యార్థుల యొక్క భాషణం ఈరోజు ఉంటుంది అని ఇక్కడ చెప్పబడింది. అలాగే 18వ వాక్యం వచ్చేసి ఎల్లప్పుడూ సత్యం చెప్పు, ధర్మము చేయి, యత్నం చేయి అంటే ప్రయత్నం చేస్తూ ఉండు, సుఖంగా ఉండు మరియు ఎప్పుడు కీర్తిని పొందుతూ ఉండు, ప్రశంస అంటే యశస్సును పొందుతూ ఉండు అని ఇక్కడ వాక్యం చెప్పబడింది. ఎల్లప్పుడు ఎలా ఉండాలి చెప్పబడింది. సర్వదా సత్యం వద, ధర్మం చద అంటే ధర్మాన్ని ఆచరించు, సత్యం చెప్పు, ఇంకా యత్నం చెప్పు, ప్రయత్నం చేస్తుండు, యత్నం కురు. అలాగే సుఖపూర్వకంగా ఉండు, సుఖపూర్వకంగా ఉండు, సుఖీ భవ. అలాగే సర్వదా ఎల్లప్పుడూ కీర్తించ లభస్వ, ఎల్లప్పుడు కీర్తిని పొందుతూ ఉండు, యశస్సును పొందుతూ ఉండు. అందుకే కీర్తించ లభస్వ, సదా కీర్తించ లభస్వ. చూడండి ఇక్కడ సర్వదా సత్యం వద, ధర్మం చద, యత్నం కురు, సుఖీ భవ, సదా ఎల్లప్పుడు కీర్తించ, సర్వదాన్య సదాన్య ఎల్లప్పుడు. ఓకే, కీర్తించ ఇంకా కీర్తిని పొందు, లభస్వ పొందు. ఇవి మనకు తెలుగు వాక్యాలకు సంస్కృతం యొక్క సమాధానం మనం చెప్పుకున్నామండి. కింద కొన్ని ఉన్నాయి చూడండి, అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. నియమ సంఖ్య. అహం భోజనం ఖాదితవ్య. అహం భోజనం ఖాదితవ్య కాదు, కర్మవాచ్యం ఎలా ఉండాలి? మయా భోజనం ఖాదితవ్యం. కర్మవాచ్యం తవ్యత్ ప్రత్యయాన్ని అనియత ప్రత్యయం ఎక్కడ ఉపయోగించాలని చెప్పాము? కర్మవాచ్యంలో ఉపయోగించుకోవాలి. దాదాపు ఎక్కువగా కర్మవాచ్యంలో వస్తాయి, కానీ కర్మవాచ్యంలో ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ కర్మవాచ్యం ఏ నియమం ప్రకారం? 79వ నియమం ప్రకారం. నియమ సంఖ్య పక్కన ఇచ్చాం. నియమం 79 ప్రకారంగా మయా భోజనం ఖాదితవ్యం అని రాయాలి. కర్తలు తృతీయ, కర్మలు ప్రథమ, కర్మను బట్టి క్రియాపదం. నెక్స్ట్ ఇది కూడా అదే విధంగా సహ కార్యం కర్తవ్య ఇచ్చే పుల్లింగం ఇచ్చారు. ఇది పుల్లింగంలో ఉపయోగించబడి కర్మవాచ్యంలోనే ఉపయోగించాలి. తవ్యత్ ప్రత్యయాన్ని అనియత ప్రత్యయాన్ని ఎక్కడ ఉపయోగించాలి? పుల్లింగంలోనే కర్మవాచ్యంలో ఉపయోగించాలి. సామాన్య కర్తృవాచన ఉపయోగించకూడదు. ఇక్కడ కర్తృవాచన ఉపయోగించబడింది సహ కార్యం కర్తవ్య అని చెప్పి. కాబట్టి తవ్యత్ ప్రత్యయం అనియత ప్రత్యయం వెళ్ళినప్పుడు కర్మవాచనలు ఉపయోగించుకోవాలి. విశిష్ట సందర్భంలో అది వేరే విషయం. ఇక్కడ మటుకు కర్మవాచనలు ఉపయోగించాలి. కాబట్టి వాక్యం ఎలా వస్తుంది? సహ కార్యం కర్తవ్య అంటే తేన కార్య కర్తవ్య, కార్యం కర్తవ్యం. కార్యం పైన బిందు ఉంది, ఎందుకంటే కార్యం నపుంసకలింగం. తేన కార్యం కర్తవ్యం. కిం కర్తవ్యం? తేన కార్యం కర్తవ్యం. ఇది 3వ అశుద్ధ వాక్యం. 3వ పాయింట్లో అశుద్ధ వాక్యం, శుద్ధ వాక్యం చూసాము.
నెక్స్ట్ వచ్చేసి అభ్యాసం 5లో 5వ పాయింట్లో అభ్యాసం చేయండి. అభ్యాసం మొదట్లో కకారంలో కాలోని వాక్యాలను బహువచనంలోనికి మార్చండి. ఓకేనా? సో అవి మీరు మనం చెప్పుకున్న తెలుగు వాక్యాలను బహువచనంలోకి మార్చుకోండి. అలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కాలో 5 నుండి 10 వరకు సంఖ్యావాచక శబ్దాలను పూర్తిగా రాయండి. అవి పూర్తిగా రాయమని చెప్పారు, అవి పూర్తిగా రాయండి. మనం ముందు చెప్పుకునే ఏదో మనం ఉచ్చరించి చెప్పాను, అవి శబ్దకోశం మీకు గ్రూప్లో పెడతా, రాసుకోండి. నెక్స్ట్ గాలు ఏం చేయాలి? కురు, హురు, ద్రు, బ్రు, పట్, లిక్, గమ్, హస్, ఖాద్ ఈ ధాతువులకు తవ్య, అనీయ మరియు యుట్ ప్రత్యయాలను ఉపయోగించి రూపాన్ని రాయండి. ఏంటి? ఈ ధాతువులకు తవ్య ప్రత్యయం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అనీయ ప్రత్యయం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అలాగే యుట్ ప్రత్యయం వచ్చినప్పుడు రూపాలు ఎలా ఉంటాయో ఈ 3 రూపాలను రాయండి అని మనకు శబ్దకోశం చెప్పుకునేదా? ఎలా వస్తాయి? తవ్య ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు, అనేది ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు, తవ్య ప్రత్యయాన్ని ఉపయోగించినప్పుడు అవి మీరు రాయండి. కురుదానికి కర్తవ్యం, అనేది అయితే కరణీయం, లుట్ అయితే కరణం. అలాగా హర్తవ్యం, హరణీయం, హరణం, ధర్తవ్యం, ధరణీయం, ధరణం. అలాగా తవ్యత్, అనేది, లుట్ ప్రత్యయానికి ఈ రకమైన రూపాలు ఉంటాయి. పఠదాతికి పఠితవ్యం, పఠనీయం, పఠనం, లేఖితవ్యం, లేఖనీయం, లేఖనం, గంతవ్యం, గమనీయం, గమనం, గమనం లుట్ ప్రత్యయం. అలాగా అన్ని రూపాలు మనం ముందు చెప్పుకున్నాం నియమంలో, అవి చూసి అదేవిధంగా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్ వచ్చేసి 5వ పాయింట్, సంధి చేయండి. ఏం చేయాలి? అక్కడ మనకు చెప్పుకున్నాం కదా, ఏ సంధి? ఏతత్తదోహు సులోపహ అంటే ఏషః శబ్దానికి పక్కలో ఉండేది విసర్గం లోపిస్తుంది, సహ శబ్దానికి పక్కన ఉండే విసర్గం లోపిస్తుంది. ఎప్పుడు? వ్యంజనం పక్కన ఉంటే. ఏంటి? వ్యంజనం ఉన్నప్పుడు పక్కన ఉంటే లోపిస్తుంది చెప్పాం. అక్కడ అలాగే సహ శబ్దానికి పక్కలో కాకుండా ఏది శబ్దానికి పక్కన ఉండే విసర్గం కూడా తీసుకోవచ్చండి. అందుకే మనం చెప్పేటప్పుడు సంధి చెప్పేటప్పుడు ఏం చెప్పామంటే, శబ్దానికి అంతిమంలో ఏం చెప్పాము? శబ్దానికి సంధి ఏం చెప్తున్నాం మనము? శబ్దానికి అంతిమంలో ఉండే విసర్గానికి ఓకారం వస్తుంది. అది కాదు ఇక్కడ. 2 ఉన్నాయి కదా, 2 ఉన్నాయి. అంటే హసిచ సుత్తం ఉంది, ఏతత్తదో శ్లోప, 2 నియమాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ హసిచ అంటే ఉత్పసంధి వస్తుంది. అంటే శబ్దానికి అంతిమ విసర్గం ఉంటే ఆ విసర్గానికి ఓకారం వస్తుంది. కానీ పక్కనే ఉండాలి వర్గం యొక్క 3వ అక్షరం కానీ, 4 కానీ, 5 కానీ, లేదా హా, యా, వా, రా, లా ఇవి ఉంటేనే. ఇక్కడ ఏమున్నాయి? వర్గం యొక్క 3వ అక్షరం ఉంది కాబట్టి శిష్య శబ్దం శిష్యో గచ్చతి అని రాస్తాం. ఓకారం శిష్యో గచ్చతి. అలాగే రామ లిఖతికి ఇక్కడ కూడా రామో లిఖతి. బాలక వదతికి బాలకో వదతి. హసిచన్యం ఉత్పసంధి ప్రకారంగా రామ జయతి, రామో జయతి. ఇక్కడ ఓ వస్తుంది ఎందుకంటే పక్కన వ్యంజన వర్ణం ఉంది కాబట్టి. వ్యంజన వర్ణం కాదు, సారీ, వర్గం యొక్క 3, 4, 5 కానీ, హా, యా, వా, రా, లా ఇవి కానీ. ఇక్కడ మనకు వా ఉంది, అందుకే బాలకో వదతి. రామ జయతికి రామో జయతి. దేవ హసతికి దేవో హసతి. ఇవి ఉత్పసంధికి. నెక్స్ట్ వచ్చేసి ఏతత్ తదో, ఏష పక్కన ఉండే విసర్గానికి సహ పక్కన ఉండే విసర్గానికి లోపిస్తుంది చెప్పాను కదా. ఎప్పుడు? వ్యంజన వర్ణం ఉంటే. అందుకే ఇక్కడ సహ పఠతి విసర్గ సహ పఠతికి సహ పఠతి అని రాసుకోవచ్చు. సహ లిఖతికి సా లిఖతి, సహ గచ్చతికి సా గచ్చతి విసర్గం తీసేయచ్చు ఎందుకంటే పక్కన వ్యంజనం ఉంది కాబట్టి. అలాగే ఏష గచ్చతికి ఏష గచ్చతి విసర్గం తీసేయచ్చు, ఏష గచ్చతి. ఓకేనా? ఈ రకంగా ఈ 2 సంఖ్యలు ఉపయోగించి ఇక్కడ ఉదాహరణ ఇవ్వబడ్డాయి. ఈ రకంగా మనం అభ్యాసం 30లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని, నియమాలను ఉపయోగించుకొని సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు, అలాగే అశుద్ధ వాక్యాలు, కొన్ని అభ్యాస వాక్యాలన్నిటి కూడా మనం చెప్పుకున్నామండి. ఈ రకంగా అభ్యాసం 30 ఇక్కడ పూర్తిగా మనం సంపన్నం చేసుకున్నాము. మస్తు. సో దీన్ని ఏదో విధంగా మీరు అభ్యాసం చేయండి. మన సందేహాలు ఉంటే మనం మళ్ళీ చూద్దాము. ఇప్పుడు అడగవచ్చు. ఇప్పుడు సందేహాలు ఉన్నాయి దీంట్లో మీకు చెప్పిన దాంట్లో? మహోదయ, సహ పఠతిలో సో 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 పఠతి అలా అలా రాదు కదా మహోదయ. మనకేంటి? సహ శబ్దానికి ఏష శబ్దంలో ఉండే విసర్గం ఏమవుతుంది? పక్కన వెంజనం ఉంటది, పోతుంది, లోపిస్తున్నాం. అంటే ఇక్కడ కూడా సరే మహోదయ. అంటే ఇక్కడ కూడా 3వ, 4వ, 5వ దాంట్లోనే ఉన్నాయి కదా అని వ్యంజన వర్ణాలలో. ఇక్కడేంటి అక్కడ శబ్దాలు తీసుకుని చూడండి. ఎక్కడైతే మనకు అక్కడ శబ్దానికి, ఇది శబ్దం, ఇది సర్వనామ శబ్దం అనమాట. అది ఓన్లీ శబ్దం, నామవాచక శబ్దం.
ఇక్కడ సహ ఏష అనేది సహలో ఉండి విసర్గం మాత్రమే తీసుకోవాలి, ఏషలో ఉండి విసర్గానికి మాత్రమే లోపిస్తుంది. శిష్య రామ బాలక రా అని శబ్దాలండి, నామవాచక శబ్దాలు. సంజ్ఞా శబ్దాలు అవును. అలాగే. కాబట్టి అక్కడ మాత్రమే పక్కన వర్గం యొక్క 3, 4, 5 లేదా ఇంకేమైనా ఉంటే అయ్యవరాలా ఉంటే అప్పుడు ఓకారం అవుతుంది విసర్గస్థం. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే అస్తు. ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయండి? గురుగారి 9వ తెలుగు వాక్యము ఛాత్రాణం, అది దాని ముందు సంఖ్యావాచకం కూడా విశేషణం అవుతుంది కదండి, దానికి కూడా షష్ఠీ విభక్తి రావాలి కదా. ఏంటి మళ్ళీ చెప్పే? 9వ వాక్యం అండి, తెలుగు వాక్యం సంస్కృతంలో రాసే 9వ వాక్యం. సంస్కృత అటు గ్రామానికి వెళ్ళాలి అదేనా? కాదండి, విద్యార్థులు భాషణము రాసుకోలేదు నేను. విద్యార్థులు 5 మంది విద్యార్థులు ఏదో ఉంది, అక్కడ సంఖ్య ఉంది. అది 16 అండి. 5 మంది విద్యార్థులు ఈ పుస్తకం చదివారు. అదే అంటే పంచ ఛాత్రాః ఏతద్ పుస్తకం అపఠన్, చదివారు భూతకాలంలో. ఇక్కడ మీ ప్రశ్న ఏంటండి? అప్పుడు విశేషణం కదా, పంచఛాత్రాః అన్నప్పుడు పంచ అలాగే ఉంటుంది. పంచ ఛాత్రా కతి పంచ, ఇక విశేషణం కాదు, సంఖ్యని జ్యోతిస్తుంది. ఎంతమంది ఛాత్రులు, విశేషణం చెప్పకూడదు కానీ 5 మంది ఛాత్రులు. ఎంతమంది ఛాత్రులు? 5 మంది. భాషణం విను అని ఉంది కదండి ఒక వాక్యము, భాషణం వినాలి. ఛాత్రానం భాషణం, ఇక్కడ కృదంత యోగం షష్ఠీ విభక్తి. దశ ఛాత్రానం భాషణం అంటే 10 మంది ఛాత్రుల యొక్క భాషణము ఈ రోజు అవుతుంది, జరుగుతుంది. అప్పుడు ఆ దశకు కూడా షష్ఠీ విభక్తి రావాలి కదా, దశానాం ఛాత్రాణం అని. దశానాం ఛాత్రానం భాషణం, ఇది సమస్త పదం కింద తీసుకుంటామండి, మన విడి కాకుండా సమస్త పదం. దశ ఛాత్రానం కలిపి రాసేస్తాం, అది కలిపి రాసేస్తాం. దశ ఛాత్రానం భాషణం అద్య భవిష్యత్. ఓకేనా? ధన్యవాదాలు. విడిగా పెట్టుకుంటే మనం మీరు చెప్పినట్టుగా అలాగ మళ్ళా దాంట్లోకి వస్తున్నామంట, భగవత్ దశానాం అలా వస్తున్నామంట. ఓకేనా? అందుకే కలిపి రాసేది దశ ఛాత్రానం. ఇక్కడ విడిగా వచ్చింది, అందుకే సందిగ్ధం వచ్చింది. మీకు మంచి ప్రశ్న కలిగింది. కలిపి రాయండి ఇక్కడ. దశ ఛాత్రానం భాషణం అద్య భవిష్యత్, ఈ రోజు జరుగుతుంది. అస్తు. సో ఈ రకంగా మనం ఈ ప్రారంభిక రచన కోమదిలో ఉన్నటువంటి 30 అభ్యాసం మనం నిర్విఘ్నంగా ఇక్కడ సంపాదించేసుకున్నాము. అస్తు. సో ఈ ప్రారంభిక రచనావళి కౌముది పుస్తకాన్ని మీరంతా కలిసి చాలా మంది సుసంపన్నం చేశారు, చాలా మంది నిష్ఠాగా శ్రద్ధగా చదువుకున్నారు. దీన్ని ఇదే విధంగా అభ్యసించండి. కాబట్టి ఇది కూడా ఇతరులకు చెప్పండి, మీకు చాలా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అస్తు. ఇంకేమైనా సందేహాలన్నా కూడా మీకు అందరికీ తెలిసే ఉన్నాయి, వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు, ఇబ్బంది లేదు. అస్తు అండి. మంత్రపాఠ. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదములు. ఈ పాఠంలో చాలా శ్రద్ధానిష్టగా ఒక పద్ధతిగా అందరూ నిష్ఠాపూర్వకం చదువుకున్నారు. సో మీ అందరికీ గురువు యొక్క అనుగ్రహం, ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలగాలి. ఇంకా ఉత్తరోత్తరంగా కూడా మీరు వృద్ధి చెందాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అస్తు. సర్వేభ్యో నమః. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ఎంతో శ్రమ తీసుకుని మా అందరికి ఈ ప్రారంభిక రచనానువాద కౌముది పాఠాలు మీరు ఎంతో చక్కగా, ఎంతో మీరు శ్రమ కోర్చి పగల మీరు ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రం పూట లేట్ అయినా మా గురించి ప్రత్యేకం కూర్చుని వీళ్ళకి ఎలా అయినా సంస్కృతం నేర్పాలి, వీళ్ళకి ఎంతో కొంత సంస్కృతం నేర్పాలి, వీళ్ళ తర్వాత రచనానువాద కౌముదికి తర్వాత ఇంకొక రచనానువాద కౌముదికి తీసుకెళ్ళాలి, న్యాయ దర్శనం చెప్పాలి అని మీ తపన మాకు మిమ్మల్ని చూసి మేము ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది గురువు గారు. అంత చక్కగా ఎంతో ఓపికతోటి మాకు నిజంగా ఈ పాఠాలన్నీ చెప్పినందుకు
మా రుణం మీకు ఎట్లా తీర్చుకోవాలో కూడా తెలియనంత చక్కగా చెప్పారు. మీ ద్వారా ఇంకా మిగిలిన పాఠాలన్నీ కూడా వినాలని, తర్వాత రేపటి నుంచి మొదలు పెట్టేది శిక్ష గురించి చెప్తున్నారు, న్యాయ దర్శనం గురించి చెప్తున్నారు, తర్వాత రచనానువాద కౌముది చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీ ద్వారా నేర్చుకుని మేము ఎంతో నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము. చాలా చాలా మా కృతజ్ఞతలు ఎట్లా తెలపాలో కూడా మీకు తెలియడం లేదు. నమస్కారాలు. మీ ఉత్సాహాన్ని, మీలో ఉత్సాహాన్ని బట్టి నాలో ఉత్సాహం వస్తుంది. అది వాస్తవంగా మీరు ఈ వయసులో ఈ అన్ని త్యాగం చేస్తూ గృహస్థ జీవనంలో ఉంటూ మీరు ఈ విద్యాపతి తపన మీలో ఉండే ఉత్సాహమే. అందుకంటే ఒకరి ప్రయత్నం కాదు, ఒకరి పురుషార్థం కాదు, గురు శిష్యుల మధ్య రెండింటికి సమానత ఉంటేనే ఏదైనా కార్యం ముందుకు అవుతుంది. కాబట్టి ఈ శ్రేయస్ అనేది ఒకరిది కాదంటే మీలో ఆ తపనని బట్టి నాలో తపన అనేది నేర్పించింది, ఆ శక్తి సహనాన్ని తీసుకొచ్చింది మీరు. చాలా మంది విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఛాత్రులు సమానంగా ఉన్నప్పుడే ఆ గురువు అయినా చెప్పగలుగుతారు. గురువు కూడా చదువు ఆ విధంగా ఉన్నప్పుడే ఛాత్రులు కూడా చదువుకోగలుగుతారు. వాటి పరస్పర సమన్వయం ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్తారు. ఇద్దరి యొక్క పురుషార్థం ఉంది. కాబట్టి మనం ఇది అందరికీ మీలో ఉండే సంకల్పాన్ని బట్టి నేను కూడా ఆ రకంగా నేను చేయగలుగుతున్నా అంటే అది మీరు ఇచ్చిన సామర్థ్యం అని చెప్పి నేను అనుకుంటాను. కాబట్టి నేను అందుకే మీ అందరినీ నేను అందరి గురువులుగా భావిస్తాను. మీరు అంతా నాకు చెప్పేటువంటి పాఠాలు చెప్పిన గురువులు. ఎందుకంటే నేర్చుకుంటాను అనమాట. మనం చెప్పే అనుభవాలు వచ్చేస్తాయి. మీలో ఉండే ప్రశ్నలు బట్టి, అడిగే విధానం బట్టి ప్రతి ఒక్కరు అంతే ఎవరైనా మనం చెప్పేటప్పుడే ప్రతి విషయం నేర్చుకుంటాం అనమాట. కాబట్టి చాలా అనుభవాలు వస్తుంటాయి అధ్యాపకులకు. అలాగే మీకు కూడా భవిష్యత్తులో అలాంటి స్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రతిదీ మనం పరస్పర సమన్వయం, గురు శిష్యుల మధ్య ఇలాంటి సమన్వయం ఉన్నప్పుడే మనం విద్యను గ్రహించుకోగలుగుతాం. కాబట్టి మీరు తపన ఆ శక్తి ఉంది, మీరు ఇంకా చాలా రాణించగలుగుతారు. అలాంటి అవకాశం మనకు రిషికృత సౌకర్యం, సౌలభ్యం కలిగింది. దాన్ని ఉపయోగించుకోండి. అస్తు. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు మహోదయ. జీ ధన్యవాదాలు. ఎలా వస్తుంది మహోదయ? పుస్తకం ఎలా వస్తుంది మహోదయ? ఏ పుస్తకం అండి? ఇప్పుడు మీరు అనువాదం చేసిన పుస్తకం ఎప్పుడు వస్తుంది?